దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? జాగ్రత్తగా కొద్ది నిమిషాలు వాక్యాన్ని విందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మరొకసారి ఈ స్థానిక సంఘానికి, ఈ ప్రాంతానికి మీరు తీసుకుని వచ్చినందుకు మీకు స్తుతులు. వచ్చిన వారందరూ తండ్రి వాక్యాన్ని తండ్రి ధ్యానిస్తూ ఎట్టి వారిని తండ్రి మీరు కోరుకుంటున్నారో తండ్రి కొన్ని సంగతులు తండ్రి మాకు నేర్పించండి. మేము చేస్తున్నది భక్తి అని తండ్రి, మేము దేవుని దృష్టికి బాగానే ఉన్నామని తండ్రి, ఎవరైతే పొరపాటుకు గురవుతున్నారో మీరు ఎట్టివారి వైపు చూస్తారో తండ్రి కొన్ని విలువలు తండ్రి మాకు నేర్పించండి. వినగలిగే చెవిని, గ్రహించే మనస్సును మా అందరికి అనుగ్రహించి వీరికి ఎలా చెబితే అర్థమవుద్దో తండ్రి నన్ను వాడుకోండి. నా మేధాశక్తితోనో నా లాజిక్స్ తండ్రి వీరి మధ్య ఉపయోగించక కేవలం మీ ఆత్మతోనే తండ్రి మాట్లాడడానికి నన్ను వాడుకోండి. నన్నును వచ్చిన వారందరినీ, స్థానికులను, పెద్దలను, సేవకుల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటాం. క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమె. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుదాం, మొదటి 10 వచనాలు చదువుదాం ఒకసారి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను, యోధా తామారునందు పెరేసును కనెను, జరాహును కనెను, పెరేసు ఎస్రోను కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోను కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెస్సయిని కనెను, యెస్సయ రాజైన దావీదు కనెను, ఉరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను. ఆగుదాం. నిజాయితీగా ఒప్పుకుందాం, చదివింది మనకేమైనా అర్థమైందా? మనకేం అర్థం అవ్వలేదు. మత్తయి సువార్త మనం అర్థం చేసుకోవాలంటే కాస్తంత జీనియాలజీ అంటే వంశవృక్షంలో కీలకమైన వ్యక్తుల గురించి తెలియాలి. మత్తయి సువార్త ఎందుకు రాస్తున్నాడు కూడా తెలియాలి. ఒక్కొక్క సువార్తకి ఒక్కొక్క ఉద్దేశం ఉంది, ఒక్కొక్క సువార్తకి ఒక్కొక్క పరిస్థితి ఉంది, ఒక్కొక్క సువార్త వెనకాల దేవుని యొక్క నిగూఢమైన సంకల్పం ఉంది. కొన్ని వచనాలు ఎందుకో క్రిస్మస్ వస్తే కానీ చదవరు, కొన్ని అధ్యాయాలు ఎందుకో ఆ సీజన్ వస్తే కానీ చదవరు. 127వ కీర్తన చదవాలి అంటే ఎవరైనా పుట్టాలి, ఎవరైనా ఇల్లు కట్టాలి, లేకపోతే 127వ కీర్తన చదవరు. 90వ కీర్తన చదవాలంటే ఎవరో ఒకరు చచ్చిపోవాలి, అది చదవరు. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం చదవాలంటే ఇంత వేదిక వేయాలి, దానికి ఒక పెళ్లి చేయాలి, ఆ పెళ్లి మీద ఆ పెళ్లి కార్యక్రమం జరిగితే కానీ 5వ అధ్యాయం మనకు గుర్తురాదు. ఇక సువార్తల్లో మొదటి అధ్యాయాలు మనకు గుర్తు రావాలంటే డిసెంబర్ నెల వస్తే కానీ మనకు గుర్తురాదు. ఇలా సీజనల్గా చదువుతున్నాం కనుక వాక్యంలో వెనకబడిపోయాం, ఒప్పుకోకపోయాం. సీజనల్గా అలవాటు చేసుకున్నాం కనుక అర్థం కావాల్సిన విషయాలు మనకు అర్థం కాకుండా పోతున్నాయి. ఒక్కొక్క సువార్తకు ఒక ఉద్దేశం ఉంది. ఉదాహరణ చెప్తాను వినండి. లూకా సువార్త ఉందనుకో, ఆ లూకా సువార్త వెనకాల ఒక ఉద్దేశం ఉంది. ఏం ఉద్దేశం ఉంది? 2 మాటలు. ఏం ఉద్దేశం ఉందంటే, పౌలు గారిని అరెస్ట్ చేస్తారు, తెలుసు కదా. ఆ పౌలు గారిని అరెస్ట్ చేసినప్పుడు రోమా ప్రభుత్వం అరెస్ట్ చేసి పౌలు గారిని ఎలాగైనా సరే లేకుండా చేయాలనుకుని అధికారులు ఒక పచ్చి అబద్ధాన్ని బలంగా నమ్ముతున్నప్పుడు ఆయన ఏదో వ్యాపారం కొరకో, మీ మతాలను ఏదో గలిబిలి చేయడానికో, లేదా మిమ్మల్ని లేకుండా చేసి
కొత్త మతాన్ని ప్రారంభించడానికి పౌలు అనే ఆయన ఈ సువార్త చేయట్లేదు. అసలు ఆయన సువార్త భారం ఎలా ప్రారంభమైందో, దీనికి మూలమైన నజరేయుడైన వ్యక్తి ఎలా వచ్చాడో, ఆ యేసుడు ఎలా వచ్చాడో అని అధికారులకి క్లియర్ చేయడానికి థెయోఫిల్ అనే ఒక ఆఫీసర్కి రాయబడిన సువార్తే. చెప్పండి, అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది, మళ్ళీ చెప్తాను మేడం. మరలా పౌలు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన పౌలు గారికి సాక్ష్యం ఇదిగో, ఆయన జీవితం ఇది, ఆయన ప్రకటిస్తున్న యేసుడిది అని చెప్పడానికి ఒక విట్నెస్ లేదా ఒక సాక్ష్యం లేదా ఒక పత్రిక లేదా ఒక పుస్తకం రికార్డెడ్గా పంపే డాక్యుమెంటే లూకా సువార్త. అంటే పౌలు గారికి సాక్ష్యంగా రాయబడిన సువార్త లూకా సువార్త. రెండు, దేవుడు లూకా గారిని ఆ విధంగా వాడుకోవడమే కాదు, లూకా గారు ఇంకా ఎలా వాడుకున్నారంటే మనలాంటి అన్ని జనులందరికీ స్పష్టంగా అర్థమయ్యే మొట్టమొదటి సువార్త లూకా సువార్త. రెండు, మార్కు సువార్త ఉందంటే ఈ డబ్బున్న వాళ్ళ కుటుంబం నుంచి వచ్చాడు కనుక ఆయన ఎక్కువగా హైలైట్ చేసింది ఏంటంటే యూదులలో యేసుక్రీస్తు వారిని దేవుడు అని నమ్మడానికి అదొక అహం. ఆ యూదుల్ని దేవుని కుమారుడు ఇదిగో ఇలా ఉన్నాడని ఒప్పించడానికి మార్కు సువార్త రాయబడింది. ఇక యోహాను సువార్త అంటే కాస్త గ్రీకు, ఆ గ్రీక్ మైథాలజీ ఇది అర్థమైతే ఆ గ్రీకులకి సువార్త, దేవుడు వెలుగు ఎలా వచ్చాడో, దేవుడు శరీరముగా ఎలా దాల్చాడో, ఇలాంటి విషయాలన్నీ కూలంకషంగా రాసిందే యోహాను సువార్త. ఇప్పుడు మత్తయికి వచ్చాం. ఈ మత్తయి గొడవ ఏంటి? మత్తయి గొడవ ఏంటంటే మేకపోతు గాంభీర్యంతో బాగా వినాలి. మేమే భక్తులమని కొట్టుకు చచ్చిపోతున్న పరిసయ్యులు శాస్త్రులు నోరు మూయించడానికి రాయబడిన పుస్తకమే మత్తయి సువార్త. అంటే వీళ్ళ దృష్టికి వీళ్ళే భక్తులు, ఇంకెవరు భక్తులు కాదు. ఒకవేళ ఎవరు కూర్చొని చెబితే వాళ్ళ క్యారెక్టర్ లేదంట, వీడు పెద్ద చెప్పొచ్చాళ్ళండి అని వాళ్ళ మీద బురదేస్తారు. మరియమ్మ కోసం, యోసేపు కోసం మాట్లాడుతుంటే ఈ వంకర జనం, ఈ పెద్ద మనుషులు, ఈ మేకపోతే గాంభీర్యం కలిగిన వాళ్ళు ఏమన్నా తెలుసా? వాళ్ళు నజరేతులు కదండి అన్నారు. అంటే నజరేత్ అనేది ఆ రోజుల్లో లెక్కల్లో లేని ఊరు, నజరేత్ అనేది పట్టికలో లేని ఊరు. నజరేత్ అంటే తృణీకరింపబడిన ఊరు. నజరేతే తృణీకరింపబడింది. ఇంకా నజరేతు నుంచి వచ్చిన మరియమ్మ ఎంత, నజరేతు నుంచి వచ్చిన యోసేపు ఎంత, చెప్పకండి వాళ్ళ గురించి అని వాళ్ళ భక్తితో ఎటకారం చేసేవారట. నజరేతును బట్టి తృణీకరింపబడిన పాత్ర అన్నారు. ఇంకేమన్నారంటే మరియమ్మ యోసేపులు గుచ్చిదిగి ఆయన తాలిక లేదా మరియమ్మ కుమారుడు అని చెప్తే ఈ అబ్బాయేనా, ఈయన వడ్రంగి కాదు, ఇతను తండ్రి కాని తండ్రి వడ్రంగి కాడా, పలానా వాళ్ళ తాలిక కదా ఈ అబ్బాయి అంటే వీళ్ళు ఏం చూస్తున్నారు చూడండి. యేసుప్రభు కొరకు మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తుల యొక్క భూభాగం ఏంటో చూస్తున్నారు, ఎదుటి వ్యక్తుల యొక్క వంశం ఏంటో చూస్తున్నారు, ఎదుటి వ్యక్తుల యొక్క క్యారెక్టర్ ఏంటో చూస్తున్నారు, ఎదుటి వ్యక్తుల యొక్క స్థితిగతులు, డబ్బు ఏంటో చూసి దాన్ని బట్టి మాటలు వింటారంట. ఇలాంటి భక్తిని పెద్ద డిగ్నిటీగా చూపిస్తున్న వాళ్ళని నోర్లు మోయించడానికి మత్తయి గారు కంకణం కట్టుకొని మత్తయి సువార్త ప్రారంభించారు. ఆ మత్తయి సువార్తను రాస్తున్నప్పుడు ముడి పెడుతున్నాడు ఏమనంటే మీరందరికి ఒక ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ ఏంటంటే మేము యూదులం అని ఫీలింగ్ వాళ్ళకి, మేము అబ్రహాము పిల్లలం అని ఫీలింగ్ వాళ్ళకి. మేము అబ్రహాం ఏమైనా చెప్పామనుకోండి, అంత సబ్జెక్ట్ విని ఏమంటారు తెలుసా, మా నాన్న అబ్రహాం అంటారు వాళ్ళు. వాళ్ళకి ఏమైనా చెప్పామనుకోండి, వాళ్ళంతా విన్న తర్వాత ఏమన్నా చెప్పినా మేము యూదులు, ప్రత్యేకింపబడిన వాళ్ళు, దేవుని శాసనంగా మిగిలి వాళ్ళు ఇలా గొప్పలకు పోతారన్నమాట. ఇలాంటి గొప్పలు పోయి కులం పేరు అంటే ఈరోజు కులము, ఆ రోజు ఈ వంశం పేరు, ఆ రోజుల్లో ఈ గోత్రాల పేరు చెప్పుకుంటున్నా వీళ్ళ నోర్లు మూయించాలనుకున్నాడు. ఒకటి పరిసయ్యులు, రెండు శాస్త్రులు. ఈ పరిసయ్యులు శాస్త్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు నోర్లు మూయించడానికి, పరిసయ్యులు శాస్త్రులు నోర్లు మూయించడానికి సువార్త రాస్తూ నోరు మూసుకుని కూర్చోండి అని చెప్పాడు. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ఒకరోజు ఊళ్ళోకి గుంట నక్క వచ్చిందంట. అది జిత్తిలి మారి నక్క. ఎవడో చూశాడు, అది రోజు పిల్లల్ని ఎట్టిపోదామని తిరుగుతుంది దొంగ నక్క. ఎవడో చూశాడు, సరిగ్గా నడ్డుమే కొట్టాడు. ఆ నడ్డుమే కొడితే కయ్యని పరిగెట్టుకుని రంగుల డబ్బాలు పడిపోయింది. చూసుకుని లేచేసరికి ఒళ్ళంతా రంగులు. ఆ రంగులతో అలా అడవిలోకి వెళ్ళేసరికి అది ఏమనుకుంటా, అడవిలోకి అలా రంగులతో వెళ్ళేసరికి అడవిలో ఉన్న మృగాలన్నీ ఏదో కొత్త జంతువు వచ్చేసిందని సైడ్ అయిపోయినాయి అన్నీ. ఇదేదో బాగుందని అదే మెయింటైన్ చేసింది. రంగులు అలా కనబడుతుంటే అందరూ చూస్తుంటే
కొత్త జంతువు, సింహం కూడా దండం పెడుతుంది, ఎలుగుబంటి కూడా దండం పెడుతుంది, అందరూ దండం పెడుతున్నారు. ఆ రంగులు ఆ వాటలు చూసుకుని బండ మీదకి ఎక్కి నిలబడి అందరూ నా మాట వినాలి అందంట. ఈ లోపల వర్షం వచ్చింది, రంగులన్నీ పోయి, ఆ రంగులన్నీ పోయాక తెలుస్తుంది ఇది నక్క. ఈ జిత్తులు మారిది రంగు వేసుకుని వచ్చి మనకే బిల్డప్ ఇస్తుంది. రంగులు వేసుకున్న నక్కని మొత్తం అన్ని కొల్లబడుచు వాడేసింది. ఈ నీతి సూత్రం మీకు అర్థమైతే, ఈ కథ మీకు అర్థమైతే, రంగులు వేసుకున్న నక్కలు మొదటి శతాబ్దంలో ఎక్కువైపోయాయి. వాళ్ళ రంగులు వదిలించడానికి మత్తయి కంకణం కట్టుకుని ఒక పుస్తకం ప్రారంభించాడు. ఆ పుస్తకం పేరు మత్తయి సువార్త, అంటే మత్తయి సాక్ష్యం. ఆ సాక్ష్యం ఏం తీసుకొస్తున్నారు తెలుసా? నీ రంగులు చూసి మీరు మురిసిపోతున్నారు, కానీ దేవుడు రంగులు వేసుకున్న మనల్ని ఇష్టపడలేదు, నీతికి నిలబడిన వారిని ఇష్టపడుతున్నాడు. ఏంటి మాట్లాడితే యూదులు అంటున్నారు. అసలు యూదులు అంటున్నారే, మీ యూదులకి పితరుడు ఎవరు? యోధ. ఎవరు? యోధ. మీ యూదులకి పితరుడు ఎవడు? యోధ. మీ యోధ చేసిన పని ఏంటంటే, మన యోధ, మన పితరుడైన యోధ అతగాడు చేసిన పని ఏంటి? తనకన్నా వయసు తక్కువైన దానితో పోయాడు. తెలుసా? విలువలు ఉన్నాయా? వంశంలో ఎవడైనా మగాడు చనిపోతే ఆ వంశవృక్షాన్ని కొనసాగించాలని విలువలు మర్చిపోయి వేసి ఎక్కడ కనబడుతుందన్న రోడ్లను తిరిగి, ఆ రోడ్లను తిరిగిన ఈ యోధ కోడలతో పోయాడు. యోధ అమ్మాయి మాట ఇప్పలేదు, నోరు ఇప్పలేదు, ఎక్కడ చెప్పలేదు. నువ్వు ఎలాంటి పని చేస్తున్నావు, పెద్దోడవై ఉండని ఎక్కడ చెప్పగా ఓ గుర్తు మేకపిల్లగా వదిలిపోతే ఆ గుర్తుని గుర్తుపట్టి ఆ గుర్తుని రచ్చబండలో పెట్టి పెద్దల ముందు పెడితే ఎవడా ఆ పని చేస్తుందంటే చివరి గుర్తుపట్టి ఆ పని చేసింది నేనే అన్నప్పుడు అప్పుడు అన్నాడు తామారుని ఏమన్నా తెలుసా? నేను నీతిమంతుని అనుకున్నాను, కానీ తామారు నువ్వు నాకన్నా నువ్వే నీతిమంతురాలు. ఇప్పుడు చెప్పండి, యోధా గొప్పోడు, యోధా గోత్రం గొప్పది, యోధా గొప్పోడు, యోధా గోత్రం గొప్పది అంటే దేవుడు యోధా గొప్పోడు అనలేదు, తామారు గొప్పది అన్నాడు. ఎవరు గొప్పది? తామారు గొప్పది. యోధ ఎవరు? యాకోబు కొడుకు. తామారు ఎవరు? బయటోళ్ళ అమ్మాయి, అన్యుల తాలిక. అంటే ఒక అన్యుల అమ్మాయిని దేవుడు ఇష్టపడ్డాడు. అంటే యోధాలో లేనిది తామారులో ఉన్నది, యోధాలో లేనిది తామారులో ఉన్నది ఏంటి తెలుసా? విలువలు. ఆ విలువలను బట్టే ఇష్టపడ్డాడు. అంటే దేవుడు గోత్రము, దేవుడు కులము, దేవుడు మోతుబర్ల వంశము, దేవుడు మీ తాతలు ఎవరు, ఇవేం చూడ్డు. దేవుడు ఎవరిని చూస్తాడు తెలుసా? నీతికి నిలబండోళ్ళని చూస్తాడు. మాట్లాడితే యోధ, మాట్లాడితే యూదులు, మాట్లాడితే అబ్రహాం పిల్లలు అంటున్నారు. అబ్రహాం వంశవృక్షంలో మీరు గమనించండి, మెస్సయ్య పుట్టడానికి దేవుడు ఎవరిని ఎంపిక చేశాడో తెలుసా? మీ యోధ అనే మీరందరూ పుట్టాలి అంటే, నీ పిల్లలు రావాలి అంటే మీ అమ్మ ఎవరో తెలుసా? అన్యురాలయ్యా అని చెప్పాడు. మత్తయ్య గారి గట్టిగానే వేస్తున్నాడు ఈ రంగుల నక్కలకి, గట్టిగానే వాళ్ళకి ఎంత మదం పట్టిందో ఆ మదం అంతా తీయడానికి మాట్లాడుతున్నారు. తామారును మర్చిపోకండి. వంశవృక్షాలు మాట్లాడితే పలానా మా తాత ఇలా, మా తాత ఇలా అంటే అందరి తాతల కోసం చెప్తున్నారు. తామారుని ఎందుకు మర్చిపోతున్నారు? తామారుని ఎందుకు మర్చిపోతున్నాడు? అందుకే ఆ వంశవృక్షంలోకి ఎవరిని తీసుకొచ్చాడు తెలుసా? యోధా తామారునందు, యోధా తామారునందు, యోధా తామారునందు. మన తాత, మన ముత్తాత, మన అయ్య, మన మూల పురుషుడు ఆ తామారునందే మనల్ని కన్నాడు. తామారునందు ఏమన్నాడో తెలుసా? తామారునందు ఏమన్నాడో తెలుసా? తామారు నువ్వు నాకన్నా నువ్వే గొప్పదానివమ్మా, నాకన్నా నువ్వు నీతిమంతురాలివి, నాకన్నా నువ్వు నీతిమంతురాలివి అన్నాడు. అంటే ఈ గొడవలో, ఈ వ్యాధ్యంలో దేవుని ఎదుట ఈ గొడవ పట్టుకెళ్ళి పెడితే దేవుడు నీ సైడ్ ఉంటాడు తప్ప నా సైడ్ ఉండని చెప్పాడట. ఇప్పుడు చెప్పండి, మత్తయి అంటున్నాడు ఎవరు గొప్పలు అంటున్నారు? కులం గొప్పది, వంశం గొప్పది, యోధ జాతి గొప్పదైతే తామారుని ఎందుకు ఎంపిక చేశాడు దేవుడు అని అడిగాడు. రెండో కేటగిరీ ఎవరో తెలుసా? రాహాబు. ఈవిడెవరు? ఈవిడ బయట ఆవిడే. మీరు యోధా జాతి అబ్రహాం పిల్లలని మీరు ఏడుస్తున్నారు, కానీ రెండో ఆవిడ ఈవిడెవరు అంటే యేసుక్రీస్తు అనే మెస్సయ్య అనే ఒక వ్యక్తి రావడానికి దేవుడు ఎంపిక చేసింది అర్హత లేని పాత్రలను ఎంపిక చేశాడు. రాహాబు స్టోరీ జాగ్రత్తగా వినండి. ఎలాంటి టైంలో నమ్మిందండి రాహాబు? రాహాబు ఎలాంటి టైంలో నమ్మింది? నేడో రేపో ఇంకో కొన్ని రోజుల్లో లేదా 10 రోజుల్లో ఇక కానాను భూభాగంలో అడుగు పెట్టేద్దామన్న టైంకి దేవుడు నిజంగానే ఈ దేశాన్ని ఇస్తాడంటావా? లేదా మనం అడుగు పెట్టే సమయానికి ఈ జాతులు మన మీద గొడవకు వచ్చి మనల్ని మిడతల వలె మార్చి మనల్ని చంపేస్తారంటారా అని దేవుని వాగ్దానాన్ని అనుమానించారు.
దేవుని వాగ్దానాన్ని అనుమానించిన జాతి మంది, దేవుని వాగ్దానాన్ని అనుమానించిన జాతి మంది. పోయి జాగ్రత్తగా ఉండండి రా ఏగిలి వారలారంటే వెళ్ళి చూసొచ్చి ఏం చెప్పారు, ఏం చూసి వచ్చారు? ఆ మోసే టైంలో రిపోర్ట్ అదే ఇచ్చారు. ఇప్పుడు అలాంటి రిపోర్ట్ ఇవ్వడానికి చూసారు. ఆ రిపోర్ట్ ఏమని చెప్తున్నారు? మనకన్నా ఎత్తున్నారు, మనకన్నా లాంగ్ ఉన్నారు, వాళ్ళ దృష్టికి మనం మిడతల వల్ల ఉన్నాం, ఆ దేశం మంద వద్దా, కొంచెం ఫైట్ కష్టం అవుద్దని ఈ రిపోర్ట్లు ఇచ్చిన వాళ్ళు ఎక్కువైపోయారు. వాగ్దానం పొందుకొని దేశం మీదని చెప్పిన ప్రజలు బాగా వినండి, వాళ్ళని నమ్మండ్రా అయ్యా అంటే నమ్మలేని టైంలో, జాగ్రత్తగా ఉండండి అయ్యా అంటే ఉండాల టైంలో, నమ్ముకోలేని టైంలో ఈ దేశాన్ని దేవుడు ఖచ్చితంగా వీళ్ళకే ఇస్తాడని నమ్మిన ఒకే ఒక్క వనిత చెప్పండి, రాహాబ్. నమ్మాల్సిన మన పితరులు నమ్మలేదు. నమ్మడానికి ఏ సోర్సు లేని బయట ఉన్న ఒక వేశ్య నమ్మింది. దేవుడు ఎవరి విశ్వాసాన్ని మెచ్చుకున్నాడో తెలుసా? ఎర్ర సముద్రంలో మధ్యలో నడిచిన భక్తి లేని మిమ్మల్ని ఇష్టపడ్డాడు. ఎర్ర సముద్రం పాయలైతే కళ్ళతో ఎర్ర సముద్రం చూసిన మిమ్మల్ని ఇష్టపడలేదు, కానీ ఎర్ర సముద్రం కోసం విని మా గుండెలు అదిరిపోయాయి, మీ దేవుడు గొప్పోడని నమ్మేసి తన లైఫ్ని రిస్కులో పెట్టి ఏగుల వారికి దాపరికం ఇచ్చింది చూసారా? తన విశ్వాసాన్ని బట్టి దేవుడు రాహాబునే ఇష్టపడ్డాడు. తను ఏం మాట్లాడిందట? ఎర్ర సముద్రం పాయలైన తర్వాత ఈ ఇశ్రాయేల్ అందరూ ఏం చేశారు? దేవుడిని అనుమానించి మాంసం పెడతావా పెట్టవా వెనక్కి వెళ్ళిపోమంటావా అని అడిగారండి పెద్ద మనుషులు. మాంసం పెడతావా వెనక్కి వెళ్ళిపోమంటావా? ఇదిగో మాకు ఐగుప్తీలు ఉల్లిపాయలు గుర్తొస్తున్నాయి, ఐగుప్తీలో పచ్చిమిరకాయలు గుర్తొస్తున్నాయి, ఐగుప్తీలో కరేపాకు గుర్తొస్తుందని చెప్పారు. ఐగుప్తీలు అన్నీ గుర్తొచ్చాయి, కానీ ఐగుప్తు నుంచి దాడొచ్చినప్పుడు ఎర్ర సముద్రం పాయలు చేశాడు. అది ఎందుకు గుర్తుంటలేదండి వీళ్ళకి? ఎర్ర సముద్రం పాయలు చేశాడు, మన్నాను కురిపించే ప్రయత్నాలు, బండ నుండి నీళ్లు, ఇన్ని ప్రయత్నాలు జరుగుతుంటే, ఇన్ని అద్భుతాలు జరుగుతున్నప్పుడు అసలు కూర గుర్తొస్తుందా? అన్నం ముందు కూర్చున్నప్పుడు ఎర్ర సముద్రం గుర్తు రావాలి, లేచినప్పుడు ఎర్ర సముద్రమే గుర్తు రావాలి, నిద్రపోయిన ఎర్ర సముద్రమే గుర్తు రావాలి, ఎక్కడికి పోయినా ఎర్ర సముద్రం పాయలు అయిపోయి అదే మాట్లాడుకోవాలి. కళ్ళతో చూసిన వీళ్ళు అన్నారట, మోసే మాకు మాంసం లేకుండా చంపేద్దామని అరణ్యంలో తీసుకొచ్చావా, ఐగుప్తుల్లో సమాధులు లేవని అడిగారు. కళ్ళతో చూసిన వీళ్ళకి నమ్మకం లేదు, కానీ చెవులతో విన్నా చెప్పండి, రాహాబు నమ్మేసిందట. ఏమని నమ్మిందో తెలుసు రాహాబు? మీ దేవుని గురించి మేము విన్నాం. యెహోషువ గ్రంథం తీయండి ఒకసారి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. మీరు ఐగుప్తి దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోవు చేసెనో మీరు ఏమి చేసిదురో అనగా ఎలాగూ నిర్మూలన చేసిదురో ఆ సంగతి మేము వింటిమి. మేము చూడలేదు, జస్ట్ మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏమాత్రం ఉండదని నేను మీకు ఉపచారం చేసేదను గనక మీరును నా తండ్రి వింటివారును ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు అన్నదమ్ములను అక్కజంటలను వారు కలిగిన వారందరినీ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లు దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడని చెప్పును. ఎంత మంచి విశ్వాసం అంటే! దేశం మీకు ఇచ్చేస్తానయ్యా అంటే తీసుకున్న వాళ్ళకి నమ్మకం లేదట. దేశం మీదేనయ్యా అంటే తీసుకోబోతున్న వాళ్ళకి నమ్మకం లేదు. కానీ ఎవరికి నమ్మకం ఉందో తెలుసా? అసలు ఆ దేశంలో ఎవరు బతుకుతున్నారో ఆ దేశ పౌరురాలైన ఆ వేశ్య అందట, ఈ దేశం మాది కాదు, మీదే. మమ్మల్ని దాటిపోతున్నప్పుడు కూడా మా దేశం మీకు తలదించాల్సిందే, మా పక్కనున్న ఆ వాగ్దానం భూభాగం మీదే, అసలు ఈ దేశాన్ని దేవుడు మీకు ఇస్తాడు. తీసుకుంటున్న వాడికి నమ్మకం లేదు. అసలు ఏ సంబంధం లేని తల్లి నమ్ముతుంది. చూడండి ఎంత బాగా నమ్ముతుందో తెలుసా? అసలు ఎవడండి మీ ముందు నిలబడేది? మీ ముందు ఫరో నిలబడలేడు, మీ ముందు ఎర్ర సముద్రం నిలబడలేదు, మీ ముందు ఎంత రాజులైనా నిలబడలేడు, ఎట్టి మనుష్యుడైనా నిలబడలేడు. మీ ముందు ఎవరు నిలబడగలడు? ఎందుకంటే మీరు మిడతల వలె మా దృష్టికి కనబడిన మీ వెనక దేవుడు ఉన్నాడు.
ఆకాశమందు మిమ్మల్ని మించిన దేవుడు, మీ దేవుడిని మించిన దేవుడు లేడు, భూమి యందు ఆ దేవుడిని మించిన దేవుడు లేడు, మీ దేవుడు గొప్పోడని నేను బలంగా నమ్మను, అందుకే మీకు ఉపసారం చేశాను. ఈ నమ్మకం వీళ్ళకు ఉందండి. మాట్లాడితే వీళ్ళు ఏమంటారు చెప్పిన, మీ ఇశ్రాయేలు పిల్లలు, మీ యోధా పిల్లలు, మీ అబ్రహాం పిల్లలు అన్నారే. మన పిల్లల పిల్లలని చెప్పుకుంటున్న మీరు మన పితరులు అయిన వారు నమ్మని టైంలో ఎవరు నమ్మారో తెలుసా? వేశ్య నమ్మింది. మన పితరులు నమ్మలేని టైంలో, అనుమానాలకి పెద్ద మార్గాన్ని వేసిన టైంలో ఇదిగో రాహాబు అని వేశ్య నమ్మింది. యోధా అని చెప్పకండి, తామారుని చూశాడు దేవుడు. మీరు యోధా వైపు చేయి చూపిస్తే దేవుడు తామారు వైపు చేయి చూపించాడు. మీరు ఇశ్రాయేలైన పితరుల వైపు చేయి చూపిస్తే దేవుడు రాహాబు యందు చేయి చూపించాడు. మనం అనుకున్నట్టు ఎప్పుడు దేవుడు కోరుకోవట్లేదు, మనం అనుకున్నప్పుడు ఎప్పుడు దేవుడు ఎంపిక చేసుకోవట్లేదు. దేవుడు ఎవరిని ఎంపిక చేస్తున్నాడంటే ఇదిగో ఈ దిక్కు లేని వారిని, దరిద్రుల్ని, ఎన్నిక లేని వారిని, పేరు లేని వారిని, ఒక మాటలో చెప్పాలంటే వేశ్యనే దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకంటే తన బతుకు ఎలాగున్నా తన విశ్వాసం బాగుంది, ఆ విశ్వాసాన్ని బట్టి తన జీవితాన్ని మార్చేసి వేశ్యని సంసారం చేసి సంసారికి చక్కటి పెళ్లి చేసిన దేవుడు మన దేవుడు. జీవితాన్ని నిలబెట్టిన దేవుడు. ఏ తప్పు లేదని చెప్పుకున్న మన అయ్యలోనే పెద్ద తప్పు ఉంది, ఏ తప్పులు లేవనుకున్న మన విశ్వాసాల్లోనే తప్పు ఉన్నాయి. మాకేంటిలే, మా జీవితంలో చాలా రంగులు ఉన్నాయని చెప్పుకున్న మన రంగులన్నీ వానకు వెలిసిపోయే వెలవెలపోయే రంగులు. కానీ గుర్తుపెట్టుకున్న మన భక్తే కాదు, భక్తి అంటే అదిగో తప్పులు తడకల్లో నుంచి జీవితాన్ని మార్చుకున్న ఆ విధవరాండ్లు, వేశ్యలు లేదా బయట ఉన్న వారి యొక్క జీవితమే నిజమైన భక్తి. తామారు ఒక విధవరాలు, ఈమె ఒక వేశ్య. జీవితంలో పురుషులు మారిపోయిన వారు, ఇలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడు. బైబిల్లో చెప్తుంది, అలాంటి వారిని ఇష్టపడతాడు. మా తాత తోపు, మా తాతకి మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టారు, ఇలాంటివి చెప్పకండి. మాది ఫలానా రక్తం, మాది ఫలానా రక్తం. ఏ రక్తం? బొజ్జింక రక్తం ఇది. మేము ఫలానా నుంచి వచ్చాం, మేము ఫలానా నుంచి వచ్చాం, మా ఇంటి పేరు ఏంటో తెలుసా? నీ బంధ పేరు. దేవుడు ఇవేం పట్టించుకోండి. నీ ఇంటి పేరు వద్దు ఆయనకి, నీ వంశం పేరు వద్దు ఆయనకి, నీ భక్తి పేరు వద్దు ఆయనకి. నేను 40 సంవత్సరాలు ఇవేం చూడ్డు. దేవుడు మారావా లేదా? నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? నువ్వు దేన్ని బట్టి నీ గతం ఎలా ఉన్నావు, ప్రస్తుతం ఎలా మార్చుకున్నావు? మా స్టోరీ ఇదండి, మా స్కేల్ ఏది చెప్పకండి, మా ఫలానాని ఏది చెప్పకండి. ఎందుకంటే ఇశ్రాయేల్ యొక్క పితరుల యొక్క వాళ్ళ యొక్క తాకత్తు తాయితే వాళ్ళకు ఉపయోగం లేకుండా పోయింది. వాళ్ళ తాళపత్ర సూత్రాలే, వాళ్ళ వంశవృక్షాలే దేవుడు అన్నాడు ఈ వంశాలు ఉండాలి అంటే ఈ వంశాలు ఉండాలంటే ముందు తామారు ఉండాలి, ఈ వంశం నిలబడాలి అంటే రాహాబు ఉండాలి. దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడంటే మత్తయి హైలైట్ చేస్తున్నాడు, ఒక సన్నటి తేగేస్తున్నాడు వాళ్ళందరికీ. ఎవరిని ఇష్టపడుతున్నాడు తెలుసా? బయట వాళ్ళనే ఎక్కువ ఇష్టపడుతున్నాడు. అందుకనండి పుట్టిక క్రైస్తవులు అన్న వాళ్ళకి భక్తి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మధ్యలో మారిన అన్యులు ఉంటారు చూసారా, అది చాలా గట్టిగా ఉంటారండి. చిన్నప్పటి నుంచి మా దేవుడు చెప్పుకుని మనకు ఉండదు భక్తి. మన క్రిస్మస్గా, మన బైబిలేగా, మనోళ్ళేగా, అందుకే లెక్క లేకుండా తిరుగుతారు మన పిల్లలు. ఎప్పుడని చూసారా? ఒక భయము, ఒక భక్తి, ఒక పద్ధతి ఏముండదు. అక్కడ వరకు ఎందుకు మనకే ఉండదు. పాస్టర్ గారు ఇలా వాకింగ్ చెప్తారు, 7 సైడ్లే అన్నట్టు పోతాం. మనకే ఉండదు. ఒక వందన వచ్చిన ఒక భయము. అందుకే చూడండి, ఈ అన్యుల నుంచి మారిన వాళ్ళు దైవజనులు గౌరవించే విధానం వేరండి. ఈ అన్యుల నుంచి మారిన వాళ్ళు దేవుని వాక్యం వినే విధానం వేరు, వాళ్ళ బైబిల్ పట్టుకునే విధానం వేరు, వాళ్ళు వినే విధానం వేరు, వాళ్ళు కూర్చునే విధానాలు వేరు. వాళ్ళ దేవునికి వణుకుతారు. మనకే మన దేవుడని అలవాటు అయిపోయి లెక్కలేనితనం మనకి. క్రిస్మస్లో ఒక పద్ధతి ఉండదు, వాక్యంలో ఒక పద్ధతి ఉండదు, కూర్చున్నప్పుడు ఒక పద్ధతి ఉండదు, సహవాసంలో ఒక పద్ధతి ఉండదు. ఎందుకంటే దేమ ఏంటి చెప్తున్నా, ఈ దేవుడు మా దేవుడు అని. ఇశ్రాయేలుకి ఎలాగైతే మా దేవుడు అనే ఎలా ధీమ వచ్చిందో వాళ్ళకు కూడా అలాగే ధీమ వచ్చింది. ఆ ధీమాని ఎండగడుతున్నాడు మత్తయ్య. మీరు అనుకుంటున్నారు మా దేవుడు అని, ఈ దేవుడు మన దేవుడు అని ఇష్టపడే కన్నా నేను బయటోళ్ళ దేవుడిని అని చెప్పుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాడు. మూడవది ఇంకెవరు ఉన్నారంటే రూతు ఎవరండి? ఈ పిల్ల బయట పిల్లే, తామారు బయటదే, రాహాబు బయటదే, రూతు కూడా బయట అమ్మాయి. రూతు జీవితాన్ని జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా రూతు గ్రంథాన్ని చదివినప్పుడు 2 గ్రంథాలు కలిపి చదవాలి. ఒకటి న్యాయాధిపతులు, 2 రూతు. ఈ 2 కలిపి చదివితే కానీ మనకు అర్థమవుతుంది ఆ రోజులు ఎలా ఉన్నాయో. ఒక్కసారి న్యాయాధిపతులు చెప్తే చూడండి, ఒకసారి 19వ అధ్యాయం
న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం, 2 పుస్తకాలు ఒకేసారి రాయబడ్డాయి. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం మొదలు వచనం చూడండి. ఇశ్రాయేలుకి రాజు లేని దినములలో అతడు యోధా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా ఒకనితో వ్యభిచరించి, ఏ ఊరట ఈవిడ గారిది? ఈవిడ ఊరే ఊరట? సిగ్గుసేటు ఏ ఊరు చెప్పండి? ఈరోజు రక్షకుడు ఎక్కడ పుట్టాడని చెప్పుకుంటున్నాను చెప్పండి. ఆ బెత్లెహేములో పుట్టిన వెళ్ళాలేనంటే ఈవిడ బెత్లెహేములో పుట్టింది. బెత్లెహేము దేవుడు తెలుసు. బెత్లెహేము గురించి అనేక విషయాలు ఉన్నాయి. బెత్లెహేము అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు తాలూకా, యూదుల తాలూకా. అలాంటి తాలూకాలో ఉన్న ఈవిడికి సంసార విలువలు లేవట. మాట్లాడుకుంటే సిగ్గుకరమైన విషయాలు ఉన్నాయి. లేవీడు అంటే ఎవరండి? దేవునికి మనుషులకి మధ్యవర్తులు, దైవజనులు. దేవునికి మనుషులకి మధ్యలో ఉండాల్సిన దైవజనులే కునుకుతున్నారట. ఎంత కునుకుతున్నారు తెలుసా? సంసోను దెలీలా తొడ మీద ఎలా నిద్ర అయ్యాడో ఇలానే ఇంతకు మించి ఒక్కొక్కరిద్దరం చేసుకున్నారట. అఫీషియల్ హౌస్ ఒకటి, అన్అఫీషియల్ హౌస్ ఒకటి అంట. ఎవరికండి అఫీషియల్ హౌస్? అన్అఫీషియల్గా ఉన్న హౌస్ ఎవరికంటే, ఈ మాటని అనకూడదు, దైవజనుడికి. ఎవరు ఈ దైవజనుల గుంపు అంటే ఇదిగో లేవీడు. చూడండి, రాజు లేడు, నాయకుడు లేడు, అడిగేవాళ్ళు లేడు. ఎఫ్రాయిము మన్యం అంటే ఇశ్రాయేలు ఉత్తర భూభాగంలో పరదేశిగా ఉంటున్నాడు. అడిగేవాళ్ళు లేడు, చెప్పేవాళ్ళు లేడు. బెత్లెహేము నుంచి ఒక స్త్రీని తెచ్చుకున్నాడు. బెత్లెహేము నుంచి రక్షకుడు వచ్చాడని చదువుకున్నాం, కానీ బెత్లెహేము నుంచి సంసారం లేనులు వచ్చారట. వచ్చి ఏం చేస్తుంది? ఉందా? తినంగా ఉందా? ఈ తినంగా ఏమన్నా ఉందా? ఉంటే వచ్చింది. ఆ రోజుల్లో ఒక విలువలు లేవు, రాజు లేడు కనుక ఉన్నదా తినంగా? ఏం చేస్తుందో తెలుసా? ఇతగాడు కలుగా పెళ్ళిపోయింది. పురుషులు జాగ్రత్తగా వినండి. చాలా మందికి పురుషులకు తెలియదు చెప్పిన, కట్టుకున్నది మనకు నచ్చదు, కానీ చెన్నింట్లో ఉన్నది మాత్రం బాగా నచ్చుతుంది చాలా మంది. మీ అందరికీ నడ్డిరిగిపోయే వార్త చెప్తాను వినండి. ఎప్పటికైనా భార్య గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా భార్య ఇతను స్టోరేజ్ చదువుతుంటే మనకు అదే గుర్తొస్తుంది. ఎందుకు చెప్పినా, భార్య ఉండగానే వేరొకరిని తెచ్చాడు, భార్య ఉండగానే వేరొకరిని తెచ్చి పెట్టుకున్నాడు. ఉందా చెప్పండి? భార్య ఉండగా వేరొకరిని తెస్తే బయటికి పోయింది. భార్య ఉండగా వేరొకరితో పోయిందంటే, భార్య ఉండగా ఇతను తెచ్చింది ఎంత విలువలు లేని తనమో, ఈవిడేం చేసింది తెలుసా? ఇంకొకరితో పోయింది. అలా ఎలా పోతావు? అడగడానికి ఈయనకేమైనా రైట్ ఉందా? అడిగితే గొడవ ఏమని అడుగుతుంది చెప్పనా? ఏవే నేనుండగా అలా చేస్తావేంటి అని అడిగితే ఏమంటా చెప్పండి? నీ భార్య ఉండగా నన్ను ఎందుకు తీసుకొచ్చాను అడుగుతుంది. గుర్తుపెట్టుకో. నీకు విలువలు లేనప్పుడు తన విలువల కొరకు మాట్లాడడానికి నీకు రైట్ లేదు. మధ్యలో నీ కాపురం ఉండగా మధ్యలో తీసుకొచ్చా కనుక మధ్యలోనే పోయింది. ఇప్పుడు అడుగుతుంది, నువ్వు నేనుండగా ఇంకొకరితో ఎందుకు వెళ్ళావే? నేనుండగా నువ్వు ఇంకొకరితో ఎందుకు వెళ్ళావంటే, అప్పుడు అంటది, నీ భార్య ఉండగా నన్ను ఎలా తీసుకొచ్చావో నువ్వుండగా చచ్చాడు. ఇంకంతే. నువ్వుండగానే ఇంక అడక్క. ఇంకెందుకంటే నీకు విలువలు లేవు, నాకు విలువలు లేవు. పోయింది కుదురుంగుందా? ఆ పోయి సిగ్గుమాలిన పనిచేసి మళ్ళీ సొంతూరు పోయింది. సొంతూరు ఏ ఊరు? బాధాకరమైన విషయం, ఆ పేరు ఎత్తాలనిపించట్లేదు నాకు. బెత్లెహేము. ఆ బెత్లెహేము పోయింది. ఆ బెత్లెహేము పోయి అక్కడ ఉంది. ఆ బెత్లెహేము పోతే మళ్ళీ సిగ్గులేని బతిమాలడానికి వెళ్ళాడు. పోయిందని పోయినా బతిమాలడానికి వెళ్ళాడు. తీసుకొచ్చాడు. ఇది కాదు రా, ఇంక నీతోనే. మరి ఏదో కొత్త కాపురంలాగా, కొత్తగా పెళ్లి చేసుకునే భార్యలాగా కూడా బతిమాలడానికి వచ్చాడు. చాలా మందికి చూసారా, భార్య మీద ఉండదండి ప్రేమ. ఆవిడ ఫోన్ ఎత్తకపోతే ఇక్కడికి కంగారు వచ్చేస్తుంటుంది. ఆ వీడియో ఒకటి పెట్టాడు, మీకు ఆనసేమోడే వీడియో ఒకటి పెట్టాడు. ఏమని పెట్టాడు తెలుసా? అలా ఆవిడేమో కువైట్ నుండి కష్టపడుతుంది, ఈడేమో ఇక్కడ నుండి బుల్లెట్ వేసి తిరుగుతున్నాడు. ఆవిడ కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని అక్కడి నుంచి రూపాయి పంపితే ఆవిడ పంపిన డబ్బులన్నిటికీ ఇక్కడ సెన్నీళ్ళు అరేంజ్ చేశాడు. చూసుంటారు వీడియో, నెట్లో అలిచాలు చేస్తుంది. చివరికి ఒక రోజు ఏం చేశాడంటే, బాధపడుతూ ఈ చేతితో పురుగుల డబ్బా, ఈ చేతితో కత్తి పట్టుకున్నాడు. ఫ్రెండ్స్, నేను చచ్చిపోతున్నాను ఫ్రెండ్స్ అని. వీడియో నల్ల గుండేసుకుని, నల్లోడండి, మీరు చూసారు లేదో, పేరు ఊరు అడగండి. నల్ల గుండేసుకుని ఆ కత్తి పట్టుకుని పురుగుల మంది పట్టుకుని, ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ మధ్య చచ్చిపోయేటప్పుడు కూడా మళ్ళీ సెల్ఫీ వీడియో, చచ్చిపోక ఒక సెల్ఫీ వీడియో తీసుకుని, ఫ్రెండ్స్ నేను చచ్చిపోతున్నాను ఫ్రెండ్స్ నేను చచ్చిపోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకు చచ్చిపోతున్నావు అని కింద కామెంట్స్ అడుగుతాను. మళ్ళీ లైవ్ వీడియో. ఆ కామెంట్స్ ఏమన్నాడంటే, నేను ఒక ఆవిడని ప్రేమించాను ఫ్రెండ్స్.
మా ఆవిడ కువైట్ నుండి కష్టపడుతుంటే డబ్బులన్నీ ఈవిడికే పంపండి ఫ్రెండ్స్. దీని ప్రేమ అంటారా? దీని ప్రేమ అంటారా చెప్పండి? పచ్చి మాట్లాడి చెప్పిన అడల్టరీ, చట్టపరవలసిన అడల్టరీ, నమ్మక దోహం. మరో మాట చెప్పిన వ్యభిచారం. దాని ప్రేమని అంటారా? భార్య కష్టాన్ని పట్టుకెళ్ళి ఈవిడికి పెట్టాడు పెట్టుబడులు అన్ని, భార్య కష్టాలు పట్టుకెళ్ళి కష్టాన్ని పట్టుకెళ్ళి పెట్టుబడి పెట్టాడు. ఈ లోపల ఆవిడ ఏం చేసింది? ఏమైంది ఫ్రెండ్స్ అని కింద నుంచి ఈ ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు, ఏమైంది ఫ్రెండ్ అని అడిగితే అందరికీ జవాబు చెప్తున్నారు. ఏమైందంటే, ఫ్రెండ్, నా భార్య కష్టం అంతా దీనికి పెట్టాను, చాలా చేశాను. మొన్న వాళ్ళ మనవరాలు మెచ్యూర్ అయితే 50,000 నేనే ఇచ్చాను. మనవరాలే ఉందంట ఆవిడకి. ఎంత సిగ్గులేడు చూడండి. ఆ మనవరాలు మెచ్యూర్ అయితే ఆవిడకి 50,000 నేనే ఇచ్చాను. ఫోన్ నేనే కొన్నాను, సిమ్ నేనే కొన్నాను, అన్నీ నేనే కొన్నాను. ఈ మధ్య నాతో మాట్లాడి సుబ్బారావు గారితో మాట్లాడుతుంది అని పెట్టాడు. అందుకే బాధ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ లోకాన్ని మనం నమ్మకూడదు. కత్తి చేతులు ఉంది, పురుగుల మంచి చేతులు ఉంది. అందుకే ఫ్రెండ్స్ చచ్చిపోతున్నాను. నీకు మాట చెప్పిన, నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది, నువ్వు విత్తిందే నీ చేత్తో నువ్వు కోస్తావు. నువ్వు చేసినవి నేను ఎంటాడితే గుర్తుపెట్టుకోండి. నేను చాలాసార్లు అంటాను, చీకట్లో చేసిన పనులు ఒకరోజు వెలుగులో భూతంలా మీదకి వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీదకి వస్తాయి. ఇక్కడ జరుగుతుంది అదే. ఇతగాడు చేసిన తప్పు, ఈ తప్పుకు ఇంకొక తప్పు. ఈవిడ ఏం చేసింది? ఈవిడే కాదు, ఊరంతా అలాగే ఉన్నారు. ఎక్కడికి పొండి అన్న లాంటి ఉత్తమ కుటుంబం ఉంది. అన్న భర్త ఎవరు? ఎల్కానా. ఎల్కానాకు కూడా ఎంతమంది అండి? అందుకే మొదటి సమూయేలు, రూతు, న్యాయాధిపతులు, ఈ 3 పుస్తకాలు ఒకే టైంలో ఉంటాయండి. అందరూ ఇద్దరు పెళ్లి చేసుకుని, అంటే ఒక భయం లేదు, రాజు లేడు, ఎవడు లేడు, ఇష్టానుసారంగా నడుస్తున్నారు. ఒక భయంకరమైన వాతావరణం నడుస్తుంది. లాండ్ ఆర్డర్ పట్టించుకునే వాళ్ళు లేడు ఆ రాజు. కాపురాలు బాగాలేదు, సమాజం బాగాలేదు. ఇంకా ఎలా ఉంది? 21వ వచనం చెప్తున్నారు చూడండి. మెట్టుకు వీధిలో మీరు రాత్రి గడపకూడదు అని చెప్పి తన తండ్రి అతను చేర్చుకుని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచును. అప్పుడు వారు కాలు గడుక్కుని అన్నపానాలు పుచ్చుకొని చుండ్రి. వారు సంతోషించుండగా ఎవరంటే బతిమలాడడానికి వెళ్ళాడుగా. బెత్లెహేము వెళ్ళి తీసుకుని వస్తున్నప్పుడు ఆ రోజుల్లో మార్గం మధ్యలో లేట్ అయిపోతే ఒక పెద్ద ఆయన దగ్గర, ఒక ముసలాయన దగ్గర అక్కడ రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకుని, అంటే ఈ యోధా, బెత్లెహేము ఇవన్నీ ప్రాంతాలండి. ఆ రెస్ట్ తీసుకుంటున్న టైంలో ఆ సీనియర్ ఏమంటున్నాడు చూడండి, రాత్రులు ఈదుల్లో ఉండకండి అన్నాడు. రాత్రులు ఈదుల్లో ఉంటే ఏమవుద్ది? మృగాలు వస్తాయా, సింహాలు వస్తాయా, ఎలుగుబంట్లు వస్తాయా? ఏమవుతుందంటే కింద రాశాడు, పోకిరీలు వస్తారట. ఎవరు వస్తారట? పోకిరీలు. పోకిరీలు అంటే హీరోలు అనుకోకండి. పోకిరీలు అంటే ఇంకో పదం చెప్పినా, పోకిరీలు అంటే పోరంబోకులు. ఇటు అలానే శ్రీరెడ్డి జేమ్స్ గారు అనుకోకండి. పోరంబోక్ అంటే పంచాయతీలో వాడతారు పదం. పోరంబోక్ అంటే చెప్పినా, పోరంబోక్ అంటే ఎందుకు పనికిరాని ల్యాండ్ అని. గవర్నమెంట్ భూమిని ఏ భూమి అంటారు? అది. మీరు పెద్ద భూతి అనుకోకండి. పోరంబోకు అంటే ఎందుకు పనికిరాడు, ఏ పని చేయని పోరంబోకులు ఉన్నారు. ఆ రోజు ఉన్నారు చెప్పండి, ఈ రోజు ఉన్నారు. మీరు ఏమనుకుంటా అనుకోండి, తర్వాత నన్ను పిలిస్తే పిలవండి, లేకపోతే లేదు. నేను కోనసీమ మాత్రం ఒక మాట గట్టిగా చెప్పాలి. అమ్మ నాన్న విదేశాలకు పోయి కష్టపడుతుంటే చదువు లేదు, సంధ్య లేదు. కొంతమంది పిల్లలకి, అందరికి కాదు, కొంతమంది పిల్లలకి అమ్మ నాన్న విదేశాలకి, ఇజ్రాయేలు, గల్ఫ్ ఏరియాలో పోయి కష్టపడుతుంటే పోరంబోకులు ఎక్కువైపోయారు. ఇక్కడ మీకు తెలుసో లేదో. ఇక్కడ ఒక ట్రెండ్ నడుస్తుందంటే నేను విన్నాను. ఆ ట్రెండ్ ఏంటో తెలుసా? బీచ్కి పోతారంటే ఇద్దరుని, సూసైడ్ చేసుకుంటారంటే ఇద్దరుని. అక్కడే స్టోరీ నడుస్తుంటే ఇద్దరు. కొడుతున్నారు చూడండి. దేనికిరా గొడవ అని అడిగితే ఓ గాలి దాని కోసం గొడవ వీళ్ళకి. ఆ గాలిది ఎవరో ఇంట్లో సరిగా పెంచలేదు ఆ పిల్లనే. ఎందుకు అడవి ఆంబోతులో ఉన్నాడు ఎదవాడు, మరి వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ ఉండో తెలియదుగా. ఇలా గుండాడు చూడరా, నిన్ను ఎలా గుద్దుతాను. ఈడు గుద్దడు. ఇంకో సన్నాసితలు బ్లేడ్ బ్యాచ్ ఎదవల్లో ఉన్నారండి ఎదవలు అందరూ. వీళ్ళందరూ కలిసి ఆ కుర్రోడు కొట్టిన హాస్పిటల్లో జాయిన్ చేయడు. రాష్ట్రాలన్నీ చూస్తే, కోనసీమ మీడియా మీరు చూస్తే లేదు, ఎలా పెరుగుతున్నారు చూడండి. పోకిరీలు రాత్రులు దూరుతారు. తిరిగి ఏం చేస్తారు? ఈ మాట పచ్చిగానే అంటున్నాను. ఆ కొంపలో దూరుదామా, ఈ ఈదులో దూరుదామా, అక్కడ దూరదామా, ఇక్కడ దూరదామా, ఒక్క పద్ధతి లేదు. ఇలాంటి పనికిమాలిన వాళ్ళందరూ బెత్లెహేములో కూడా ఎక్కువైపోయారంట. ఇలాంటి వాళ్ళందరూ ఎక్కువైపోయారు. అందుకే చెప్తున్నారు చూడండి, సంతోషించుండగా ఊర్లో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుషులు మేము ఎరుగునట్లు అంటే మా కావాలి.
మాకు వాళ్ళు కావాలి, వాళ్ళతో మేము తప్పు చేయాలి, వాళ్ళని బయటికి తెమ్మని ఆ ఇంటి యజమాడైన ముసలివాడితో తగాదానికి దిగేశారట. రాత్రులు అడుగుతున్నాను, రాత్రులు నిద్రపోతున్నారండి కుర్రోళ్ళు. ఫోన్ అట్టుకుని తిరుగుతుంటాడు, ఇలా ఫోన్ అట్టుకుని. ఆ తుప్పల్లోకి పోతావు ఎందుకంటాడు. తుప్పలా లేదా గొప్పలా ఆడికి అనవసరం. ఆడికి ఆ ఎదురుగా పొదలున్నాయా, చేనుందా, పాము ఉందా, పామును కూడా తొక్కుని పోతాడు. మెసేజ్ ఎట్టలు ఇప్పుడు పాము కూడా తొక్కేస్తాడు, పాము తొక్కేస్తాడు. ఎదరు పెద్ద పూలు ఉన్నాడు అనవసరం, ఆ పూనే చూస్తాడు. రాత్రులు నిద్రపోతారు. ఒకప్పుడు దెయ్యాలు తిరుగుతాయి రాత్రులు అనేవారు, ట్రెండ్ మారింది. ఇప్పుడు దెయ్యాలు కాదు, పోకిరీలు తిరుగుతున్నారు ఈదుల్లో. రాత్రులు పోకిరీలు తిరుగుతున్నారు, పోకిరీ పనులు చేసేవారు తిరుగుతున్నారు, ఎల్లే తిరుగుతున్నారు. చండాలమైన పనులు చేయడానికి, మొబైల్స్ పట్టుకుని, కాస్ట్లీ వస్తువులు పట్టుకుని చండాలమైన పనులు చేయడానికి. ఈ 19 అధ్యాయం చదువుతుంటే గుండె బరువెక్కిపోయే అధ్యాయం ఒకటి గుర్తు రావాలి. ఆదికాండం 19 అధ్యాయం గుర్తొస్తుంది. ఆదికాండం 19 అధ్యాయంలో ఏముంది? సొదొమ గొమొర్రా ఉంది. ఆదికాండం 19 అధ్యాయంలో సొదొమ గొమొర్రా. సొదొమ గొమొర్రాలో ఏముంది? సొదొమ గొమొర్రాలో ఎలాగైతే వ్యభిచారం ఉందో, సొదొమ గొమొర్రాలో వావి వరుసలు ఎలా మర్చిపోయారో, సొదొమ గొమొర్రాలో స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు ఎలాగైతే వారి యొక్క స్వభావానికి విరుద్ధంగా పాపం చేస్తున్నారో, అలాంటి పాపాలు బెత్లెహేము యోధా ప్రాంతాలకు వచ్చేసాయి. అంటే సంసారంలో ఉన్న వాళ్ళకి విలువలు లేవు, భర్తకి విలువలు లేవు, స్త్రీలకు విలువలు లేవు, కుర్రోళ్ళకి విలువలు లేవు, వయసులో ఆడపిల్లలకి విలువలు లేవు, ఎవ్వరికి విలువలు లేవు. అలాంటి విలువలు లేని టైంలో తప్పుల్నే గరానాగా, తప్పుల్నే గౌరవంగా, తప్పుల్నే గొప్ప విషయంగా చేస్తున్నప్పుడు ఏ తప్పు చేయకుండా తెర మీదకి వచ్చిన వేరే వనిత చెప్పండి, రూతు. మర్చిపోకండి, నిజానికి ఆమె తప్పు చేయొచ్చు. భర్త లేడు, మామ లేడు, మరిది లేడు, వేరొక పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. భార్య ఉండగానే ఇంకొక భార్యను తెచ్చే సంస్కృతిలో, భర్త ఉండగానే ఇంకొకరితో పోయే సంస్కృతిలో, కుర్రోలు చిన్నోళ్ళని తేడా తెలియని సంస్కృతిలో, అలాంటి సంస్కృతిలో ఏ తప్పు చేయకుండా, రాజు లేకపోయినా, న్యాయాధిపతి లేకపోయినా, ఎవ్వరు లేకపోయినా, పోయిన పురుషుడు తప్ప వేరొక పురుషుడితో కన్నెత్తు కూడా చూడకుండా నిలబడిన ఒక చక్కటి వనిత చెప్పండి, రూతమ్మ. మాట్లాడితే మేము యూదులు, మాట్లాడితే మేము ఇశ్రాయేలు, మాట్లాడితే మా తాత అబ్రహాం అని చెప్తున్నారే. దేవుడు అబ్రహాము ఇశ్రాయేలు వైపు కాదు చూసింది, అబ్రహాము విశ్వాసం కలిగిన చెప్పండి రూతమ్మని చూస్తాడు. ఎంత మంచి సాక్ష్యం ఉందో ఆవిడ గురించి ఒకసారి చూద్దాం. రూతు గ్రంథం తీయండి ఒకసారి. 3వ అధ్యాయం, రూతు గ్రంథం 3వ అధ్యాయం, రూతు గ్రంథం 3వ అధ్యాయం, రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూడండి త్వరగా. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానివి, కొద్దివారిని గాని గొప్పవారిని గాని యవనస్తులను నీవు వెంబడింపకుండుట వలన నీ మునపటి సత్ప్రవర్తన కంటే ఎనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనదని నేను వింటిని. బోయాజు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. ఆ ఊరి పెద్ద ఆయన ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. అమ్మ, సంసారంలో విలువలు లేవు, సమాజంలో విలువలు లేవు, యవనస్తులు బాలేదు, కానీ నేను చూసినప్పుడు మాకు అనిపించింది, అమ్మ దేశం మొత్తం మేము చూస్తే నువ్వెంత చక్కటి తల్లివి తల్లి. కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ, డబ్బు ఉన్న వాళ్ళని చూడాలా, డబ్బు లేని వాళ్ళని చూడాలా, ఏది చూడలేదమ్మా. ఒక మాటలో చెప్పాలంటే ఎంతోమంది యవనస్తులను భర్త లేని స్త్రీ అని చెప్పి నీ వెనకాల పడినా, ఆ పొలంలో పని చేస్తున్నప్పుడు అనేక యవనస్తుల్ని వైపు చూసినా కన్నెత్తు కూడా చూడని చక్కటి తల్లివి నువ్వేనమ్మా రూతమ్మ అని చెప్పాడు. ఊరంతా ఆమె గురించి మాట్లాడుకుంటుందంట. ఇశ్రాయేలు కోడలు ఎలా ఉన్నారో కానీ, యూదుల కోడలు ఎలా ఉన్నారో తెలియదు కానీ, బాగా వినాలి, ఇశ్రాయేలు కోడలు ఎలా కాపురాలు చేస్తున్నారో తెలియదు కానీ, యూదుల కోడలు ఎలా కాపురం చేస్తున్నారో తెలియదు కానీ, కాపురం అంటే ఇలా చెయ్యాలని నేర్పించి ఒక బెంచ్ మార్క్ నేర్పించింది ఎవరు చెప్పండి? రూతమ్మ. ఎంత బాగా నేర్పిస్తుంది. ఆమె పెళ్ళి అయిపోయిన తర్వాత భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, మరుదు చనిపోయాడు. అత్తగారు ఆఫర్ ఇచ్చింది. ఏమైనా ఆఫర్ ఇచ్చిందో తెలుసా? తల్లి, నాకు ఎలాగా వయసు అయిపోయింది, ఏదో గుప్పుడు మెతుకులు తినేసి బతికేసి నేను చచ్చిపోతాను ఏదో ఒక రోజు, నాతో పాటు నా వృద్ధాప్యంతో మీరుండి మీరు ఏమైపోతారా తల్లి, మీకు ఇంకా వయసు ఉంది, భార్య కాలం జీవితం ఉంది, ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోండి అమ్మ అంటే, ఈ రూతు సిస్టర్ ఉంది, ఆవిడ వెళ్ళిపోయింది. లాస్ట్కి ఒక అగ్గిచ్చి ముద్దిచ్చి, అత్తయ్య ఇంకా మీ మాటను నేను గౌరవించున్నాను, వెళ్తున్నాను అత్తయ్య అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఈవిడ అలా చెప్పలేదు. ఏమన్నా తెలుసా? అత్త మీకు విషయం చెప్పాలి.
నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని విషయాలు నేర్చుకున్నాను అత్త. నిజానికి రూతమ్మ తిట్టాలి. యెహోవా నాకు కీడు చేశాడమ్మా, నా భర్తను తీసుకెళ్ళిపోయాడు, నా ఇద్దరు కొడుకులు తీసుకెళ్ళిపోయాడు, జగత్తుకు వెళ్ళిపో అమ్మా అని అన్నప్పుడు రూతమ్మ తిట్టాలి. ఈ సీరియల్లో నటుల్లాగా, ఏం దేవుడే నీ దేవుడు, పాడు దేవుడు, ఆ దేవుడు నన్ను చెప్పుకుని ఇక్కడ తీసుకొచ్చారు, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత నీ భర్తను తీసిపోయాడు, నా మరిదిని తీసిపోయాడు, నా భర్తను తీసిపోయాడు, అందరిని తీసిపోయాడు, ఇంకా దేవుడి పేరు ఎత్తగానే గొడవ పెట్టిందా? బయట నుంచి వచ్చిన అమ్మాయి అయినా అమ్మాయి ఏముందో తెలుసా? అతనికి విషయం చెప్పాలి. నేను ఇజ్రాయేల్ భూభాగం మీద కాపురం పెట్టినప్పుడు, లేదా యోధా ప్రాంతంలో నేను అడుగు పెట్టినప్పుడు నేను తెలుసుకున్నది, మామ ఎలా అంటాడో, మరిది ఎలా అంటాడో, భర్త ఎలా అంటాడో, నువ్వెలాంటిదో అనుభవ, సంసారం ఏంటో, ఇది మాత్రమే కాదత్త నేను తెలుసుకున్నది. మీరు నమ్మిన దేవుడు కూడా ఎలా అంటాడో తెలుసుకున్నాను అత్త అని చెప్పి. అందుకే ఆ దేశాన్ని వదిలి ఈ దేశానికి ఎప్పుడైతే కోళ్ళయ్యానో, అక్కడి నుంచి దాటి ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో, ఇప్పుడు నేను మార్చుకున్నది బాగా వినాలత్త. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీతికి పడి చద్దామత్త, అవసరమైతే ఇక్కడే ఉంటాను, పరగైనా ఏరి ఇక్కడే ఉండిపోతానే తప్ప వేరొక పెళ్లి చేసుకోమని మాత్రం నన్ను బలవంతం చేయి. దేవుడి చిత్తం ఎలా ఉంటే అలా జరిగిస్తాను తప్ప ఆ పిల్లోడు ఈ పిల్లోడు ఎవడెవడో నా వైపు చూస్తున్నాడని ఎవరి వైపు చూడనత్త, నా ప్రవర్తన ఇట్టుదో దేవుడే నిర్ణయించును గాక అన్నట. మీరు చెప్పండి, ఇంత ఇజ్రాయేల్ దేశం అంతా పాడైపోయినప్పుడు, బెత్లెహేములో క్రీస్తు పుట్టాడని బెత్లెహేము కోసం గొప్పగా చెప్పుకుంటున్నామే, ఆ బెత్లెహేమే పాడైపోయినప్పుడు, ఆ ఊరే పాడైపోయినప్పుడు, బెత్లెహేం ప్రాంతాలకి, యోధా ప్రాంతానికి వెలుగ్గా మెరుస్తున్న ఒకే ఒక్క తల్లి ఎవరు చెప్పండి? రూతమ్మ. ఇప్పుడు చెప్పండి, మాట్లాడితే మేము ఇశ్రాయేలు, మాట్లాడితే అబ్రహాం అనకండి. దేవుడు మనల్ని కాదు ఇష్టపడుతుంది, ఎవరిని చెప్పండి? మన భక్తి, మన వైరాగ్యం, మేము వారానికి 3 సార్లు ప్రార్థన చేస్తాం, వారానికి మేము మీటింగ్లు పెడతాం, ఇది చెప్పకండి. సిట్టా దేవుడు ఏమంటాడు చెప్పినా? మీరు మీటింగ్స్ పెట్టినా, ప్రార్థన చేసినా దేవుడు ఏమంటాడంటే, నీ వ్యక్తిత్వం ఎలా ఉంది అదే చూస్తాడు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎలా ఉన్నావన్న దేవుడు అదే గమనిస్తాడు. అందుకే రూతమ్మలో దేవుడు చూస్తుంది, అమ్మా నీ గురించి ఒక మాట చెప్పాలి, నా కుమారి యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానివి, కొద్దివారి కానీ గొప్పవారి కానీ యవనస్తులను నువ్వు వెంబడింపక ఉండటం వలన నీ మునపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకు, నువ్వు చెప్పినదంతయు నీకు చేసేదను, నువ్వు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఎవరు యోగ్యురాలండి చెప్పాలి? ఎవరు యోగ్యురాలు? రూతు యోగ్యురాలు, అన్యులు యోగ్యురాలు, అన్యుల పిల్ల యోగ్యురాలు. మీరు ఎక్కడ చూడండి, మత్తయ్య గారు ఎంత గట్టిగా వాళ్ళకి సురకలేస్తున్నాడో, అక్కడేమో యోధా నువ్వు నాకన్నా గొప్పదానివని ఎవరిని పొగిడారు? తామార్ని. నువ్వు నాకన్నా గొప్పదాని తామార్ని యోధా పొగిడాడు. ఇక్కడ మనకు వచ్చేసరికి రాహాబు ఇశ్రాయేల్ అందరికన్నా గొప్ప విశ్వాసంతో ఉంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు మళ్ళీ బోయాజ్ ద్వారా, ఏమంటున్నాడు తెలుసా? మా అందరికన్నా యోగ్యురాలివి నీవే. దేవుడు యేసుక్రీస్తు వారిని కనడానికి, లేదా యేసుక్రీస్తు అనే వంశవృక్షం బయటికి రావడానికి దేవుడిని ఎట్టి వారిని ఉపయోగించుకున్నాడంటే, కులం పేరుని బట్టో, మతం పేరుని బట్టో, వంశం పేరుని బట్టో ఎవరిని దేవుడు పిలవడు. దేవుడు ఎవరిని పిలుస్తాడు తెలుసా? జీవితంలో అనేక గాయాలున్నా, జీవితంలో అనేక ఇబ్బందులు ఉన్నా, జీవితంలో చెప్పుకోలేని బాధలు, జీవితంలో చెప్పుకోలేని కొన్ని పాపాలు జరిగిపోయిన జీవితాలు ఉన్నా, ఆ దేవుడిని తెలుసుకున్న తర్వాత ఎవరైతే నిష్ట కలిగి బతుకుతారో వాళ్ళ పేరే చెప్పుకోవడానికి ఇష్టపడతాడు దేవుడు. వాళ్ళే కోరుకుంటాడు దేవుడు. అంటే ఈయన తెలియక ముందు జీవితం వేరు, ఈయన తెలిసిన తర్వాత జీవితం వేరు. అంటే ఈయన తెలియక ముందు ఎలా ఉన్నా, ఈయన తెలిసిన తర్వాత ఆయన బట్టి నీతికి పడి ఎవరైతే నిలబడతారో వాళ్ళనే కోరుకుంటాడు ఆయన. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మాకు దేవుడు తెలుసు, చిన్నప్పటి నుంచి మాకు దేవుడు ఉన్నాడని చెప్పుకుంటున్నాం. మనకి దేవుడు లెక్కలేడు. చిన్నప్పటి నుంచి కాదు, మధ్యలో తెలుసుకున్న వీళ్ళే గొప్పకున్నారన్నాడు. ఇంకా ఎవరున్నారట? చివరిగా ముగించేద్దాం. ఉరియా భార్య కొన్నా చెప్పండి, బెత్షెబా. బాగా వినండి. ఎందుకో నేను ఆవిడ తక్కువ చేస్తున్నాను కాదు, కానీ బెత్షెబా పేరు ఉండదండి ఆ లిస్టులో. ఆ పేరు మాట్లాడుతున్నప్పుడు బెత్షెబా పేరు మెన్షన్ చేయడానికి అడ్రస్ని ఎవరిని పెడుతున్నాడు తెలుసా? చెప్పాలి, ఉరియా. అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నది బెత్షెబా కోసం కాదా? కాదు. ఆమె గురించి కాదా? కాదు. ఆమె గురించి ఎందుకు చెప్పాడు? అందుకే చూడండి, ఆమె మాట్లాడుతూ ఉరియా భారీగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోను కన్ను. ఇదేంటి పేరు చెప్పొచ్చుగా, ఆవిడ ఒక్క పేరే చెప్పొచ్చుగా, మరి ఏమంటున్నాడు? ఉరియా. ఉరియా 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 పేరు ఎందుకు చెప్తున్నాడు? ఉరియా అంటే
ఉరియా పేరు అంటే ఏంటో తెలుసా? నిజానికి ఇతను బయటోడండి. ఉరియా పేరు ఎప్పుడు గుర్తుపెట్టుకుని, ఒక అన్యుడి పేరు ఏమని పేరు పెట్టుకోండి తెలుసా? యెహోవాయే వెలుగు. నిజానికి ఈయన ఇత్తీయుడు. ఎవరు? ఉరియా. ఉరియా ఒక ఇత్తీయుడు. ఇత్తుడైన వాడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత పేరు ఏమని పెట్టుకున్నాడు తెలుసా? ఉరియా అని పెట్టుకున్నాడు. ఉరియా అంటే దానికి అర్థం యెహోవాయే వెలుగు. యెహోవాయే వెలుగు అంటే దేవుడు బాగా వినండి, బోయాజ్ తర్వాత రూతు కోసం మాట్లాడే దేవుడు, తామారు కోసం మాట్లాడే దేవుడు బెత్షెబా కోసం కాదు, బెత్షెబా యొక్క వాళ్ళ ఆయన ఎవరు చెప్పండి? ఉరియా కోసం మాట్లాడుతున్నాడు. ఎందుకు? వీళ్ళకు జబ్బు ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఆ జబ్బు ఏంటి చెప్పనా? అబ్రహాము మా పితరుడు అని చెప్పుకుంటారు, యోధా మా పితరుడు అని చెప్పుకుంటాడు. మూడో క్యారెక్టర్ ఏంటో తెలుసా? దావీదు చెప్పండి మావాడే అని చెప్పుకుంటారు. అందుకే దావీదు కోసం మీరు తెర మీద తీసుకొచ్చారు కనుక ఓ స్టోరీ చెప్తారా అంటున్నాడు మా అత్తయ్య. ఏంటో తెలుసా? అసలు దావీదుతో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ, ఉరియా. ఆ ఉరియా కోసం ఒక మాట చెప్పాలంటున్నాడు. ఏం జరిగింది ఉరియాకి? ఏం జరిగిందంటే మీకు తెలుసు, లేఖనాలు చదువుతున్నప్పుడు మనకు బాధాకరమైన విషయం కనబడుతుంది. ఆ విషయం చదువుతుంటే గొర్రెలు కాసుకునే ఒక వ్యక్తిని దేవుడు రాజుని చేసి, జాగ్రత్తగా ఇశ్రాయేలుని పరిపాలించవయ్యా అని దేవుడు చక్కటి బలమిచ్చి అధికారం ఇచ్చి అంతా చేసి, జాగ్రత్తగా ఉండవయ్య అంటే గొర్రెలను కాసుకునే వ్యక్తి రాజు అయ్యి బాగా కడుపారా తిని, బాగా వినండి, దేవుడు దగ్గర అయిపోతే మనకు వచ్చే నిద్రమత్తులో వచ్చే పాపాలు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడైతే దావీదుకి దగ్గర అయిపోయాడో బాగా తిని కడుపారా తిని నిద్రపోయి మధ్యాహ్నం లేచి అలా మేడ మీద తిరిగి సాయంకాలం వేళ పక్కింట్లోకి చూసాడట. చూసారా? అలవాటు అయిపోయాడు దేవుడు. భక్తి అలవాటు చెప్పనా? స్టార్టింగ్లో ఒకలా ఉంటామండి, మధ్యలో ఒకలా ఉంటామండి, తొండ ముదిరి చెప్పండి ఓసర వెళ్ళింది అయినట్టు మన బైబిలేగా అన్నట్టు అయిపోతామండి. అంటే చివరికి మనకి భక్తులు అదో రకమైన ధీమపొద్దు వస్తుంది అనమాట. దావీదు బాగా తిని పైకి లెగిసి నిద్రపోయి లేచి పొరుగువాని భార్య స్నానం చేస్తుంటే చూసినప్పుడు, అరే ఎవరో స్నానం చేస్తున్నారని దిగిపోవలసిన దావీదు గారు మళ్ళీ మళ్ళీ చూశాడు. చూసి ఇంటికి పిలిపించాడు, ప్లాన్ చేశాడు. ఆ జరిగిన కార్యక్రమాలన్నీ మనకు తెలుసు. ఒకరోజు వార్త వచ్చింది, అది గుడ్ న్యూస్ కాదు, బ్యాడ్ న్యూస్. కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి అవుతున్నారన్నంత ఆనందపడే వార్త కాదు, బ్యాడ్ న్యూస్. మీరు తండ్రి అవుతున్నారు. ఈ కడుపులో పెరుగుతున్న బిడ్డకు మీరే తండ్రి అనగానే దావీదుకి వెంటనే చెమట పట్టింది. ఎలా? ఊరు వాడ తెలిస్తే దావీదు ఒక సైనికుడు భార్యని, లేదా ఒక దేవుని కొరకు దేవుని సైన్యం కొరకు నిలబడిన ఒక సైనికుడి భార్యని దావీదు సరి చేసాడన్న వార్త ఊరు వాడ తెలిస్తే తప్పుగా అనుకుంటారని ఇలా చూస్తున్నాడు తప్ప, అయ్యో దేవుని దృష్టికి నేను ఎలా ఉన్నాను, దేవుని దృష్టికి నన్ను ఏమనుకుంటాడు, పొరుగువాని భార్య విషయంలో పొరుగువాని సంసారంలో నేను చేయబెట్టాను, దేవుడు నన్ను ఈ భయం లేదంటే. ఊరేమనేసుకుంటుంది, దేశం ఏమనేసుకుంటుంది, ఈ భయం ఎక్కువైపోయి ఏం చేశాడు తెలుసా? అర్జెంటుగా ఆయన పిలిపించాడు సెలవులు ఇచ్చి. ఎవరికి? ఉరియాకి. నేను ఎక్కువ స్టోరీ చెప్పను, జస్ట్ నేను చెప్పి ముగిస్తాను వినండి. సైన్యంలో ఉన్న వాళ్ళకి సెలవులు ఎవరు? అది యుద్ధంలో జరుగుతున్నప్పుడు అసలు సెలవులు ఎవరు? యుద్ధం జరుగుతున్నప్పుడు సెలవులు ఎవరు? యుద్ధం జరుగుతున్నప్పుడు అంత ఖాళీ వదలరు. అలాంటి టైంలో యుద్ధం చేస్తున్న ఆ టైంలో ఆయనకు పిలిపించి సెలవులు ఇప్పించి అన్నాడట, ఇంటికి పోయి రెస్ట్ తీసుకో, ఇంటికి పోయి జాగ్రత్తగా ఉండి, ఇంటికి పోయి ఇదిగో నీ భార్యతో మనసారా నువ్వు ప్రేమపూర్వకంగా ఆమెతో కాలయాపన చేయని ఎంత మోటివేషన్ చేశాడో దావీదు. ఎంత మోటివేషన్ చేస్తాడు. నీకు సెలవులు ఇస్తున్నాను, అలాగే ఆఫర్ ఇస్తున్నాను, వెళ్ళే ముందు ఫ్రూట్స్ ఉన్నాయి, ఆ ఫ్రూట్స్ పట్టుకుని మీ వైఫ్ దగ్గరికి వెళ్ళు అన్నాడట. సరే, అలాంటి పాపాలు ఎందుకు అర్జెంటుగా సెలవులు ఇచ్చి పంపించాడంటే, ఈ మాట నేను కొంచెం ధైర్యం చేసి అంటున్నాను, ఎందుకంటే దావీదు ఫ్యాన్స్ ఉంటారు ఎక్కడ నన్ను అంటారు, ఆయనే కానీ చెప్పాలి తప్ప. దావీదు అనేస్తున్నాడు అండి జేమ్స్ అంటారు. నేను దావీదుని అంటలేదు, రాయబడిందే చెప్తున్నా. ఏమైందో తెలుసా? ఆ సెలవులు ఎందుకు ఇప్పించాడు దావీదుకి? దావీదు ఎందుకు సెలవులు ఇప్పించాడు ఆ సైన్యాధిపతి కంటే? సెలవులు ఎందుకు ఇప్పించాడంటే, ఇప్పుడు తన భార్య దగ్గరికి వెళితే, ఇప్పుడు ఆయన కలిసిన తర్వాత, ఆమె కలిసినా కలగపోయిన ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా గర్భం వచ్చిందనగానే ప్రజలందరూ ఏమనుకుంటారండి? ప్రజలందరూ ఏమనుకుంటారు తెలుసా? మొన్న సెలవులకు వచ్చాడు కదరా, ఇంటికి వచ్చాడు కదరా, ఆ ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళాడు కదరా, తన భార్యను కలిసాడు కదరా, ఖచ్చితంగా ఈ గర్భం ఎవరిది అనుకుంటారని? ఉరియాదేరా అని. చూసి నేను అంటున్నానండి,
పాపాన్ని ఒప్పుకోలేదు అనుకున్నప్పుడు ఆ తర్వాత మనం చేసేవన్నీ జిత్తులు మారి తెలివితేటలు అన్నీ వస్తాయి మనకి. దాన్ని ఎంత కవర్ చేయాలి అంత కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, చివరికి రంగులు వేసుకుని నక్కలా తయారవుతాం. గుర్తుపెట్టుకోండి. పిలిపించాడు, జాగి ఇంటికి పంపించేస్తే ఏమవుతుందంటే ఇంటికి పోయిన తర్వాత ఇప్పుడు నా గర్భం అనుకోరు, ఊరందరూ ఏమనుకుంటారు, ఊరియా గర్భం అనుకుంటారని సెలవులు ఇచ్చి పంపించాడు. కానీ ఊరియా ఎంత మంచివాడు అంటే ఇంటికి వెళ్లకుండా ద్వారం దగ్గరే నిద్రపోయాడు. తర్వాత పళ్ళు పలహారాలు ఇచ్చేయాలమన్నాడు, పళ్ళు పలహారు తిని మళ్ళీ ద్వారం దగ్గరే నిద్రపోయాడు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, అసలు దావీదు గారు ఈ పని చేయకూడదండి, రాత్రి గట్ట డ్రింకింగ్ పార్టీ ఇచ్చాడట. అంటే అర్థం ఏంటి చెప్పిన, మందు పార్టీ. ఎవరిచ్చింది? దావీదు గారు మందు పార్టీ ఇచ్చి కూర్చోబెట్టి బాగా మద్యం పట్టించి ఇంటికి వెళ్ళమని. ఎందుకంటే మద్యం మత్తులోనే ఎక్కువ పాపాలు జరుగుతాయని మద్యం పట్టించాడు దావీదు గారు. ఎవరికి? ఒరియాకి. చివరికి తాగి ద్వారం దగ్గరే నిద్రపోతే తెల్లవారిన తర్వాత రాత్రి ఎలా వెళ్ళో జాగ్రత్తగానే వెళ్ళామని అడిగితే అప్పుడు అన్నాడట, వెళ్ళలేదయ్యా అని చెప్పాడు. అదేంటి ఇన్ని ప్లాన్లు వేసిన వెళ్ళపోవడం ఇంటికి అని అడిగాడు. అప్పుడు ఒక మాట అంటాడు, ఏమంటాడు తెలుసా? అయ్యా మీకు విషయం చెప్పాలి, దేవుని మందసం యుద్ధంలో ఉన్నప్పుడు, నా సాటి సహోదరులు యుద్ధంలో ఉన్నప్పుడు, నా రాజు సైన్యం యుద్ధంలో ఉన్నప్పుడు నా భార్యతో నేను సంతోషంగా ఎలా గడపగలనండి? నా భార్యతో నేను సంసారం ఎలా చేయగలనండి? నా దేవుని మందసం అక్కడ ఉన్నప్పుడు నేను పోయి నా భార్యతో నేను ఎలా సరసాలు ఆడగలను? నా దేవుని మందసం సురక్షితమని తెలిసినప్పుడు, నా సహోదరులు ప్రాణాలు పోలేదని తెలిసినప్పుడు, నా రాజు సైన్యం బాగుందని తెలిసినప్పుడు, అప్పుడండి నా భార్యకి ముద్దైనా పెట్టగలను. నా సైన్యము, నా సహోదరులు, నా దేవుని మందసం యుద్ధంలో ఉన్నప్పుడు నా భార్యతో నేను ఎలా పోయి సరసాలు ఆడగలను అన్నప్పుడు, ఈ మాట విన్నప్పుడు దావీదు కదిలాడు లేదో నాకు తెలియదు, కానీ చెప్పండి, పైన ఉన్న దేవుడు కదిలాడండి. అసలు ఈ మాటలో ఈ నీతి ఎవరు చెప్పాలి తెలుసా? దావీదు చెప్పాలి. కానీ ఈ నీతి ఎవరు చెప్తున్నారు తెలుసా? మధ్యలో మారినోడు చెప్తున్నాడు. ఆ మారినోడు ఎవరు చెప్పండి? ఉరియా అంటే యెహోవా వెలుగు, ఆ పేరుకు తగ్గట్టే పోతున్నాడు. అయ్యా అని చెప్తున్నాడు, నేను సంతోషంగా ఉన్నా. అసలు ఈ మాట విన్నప్పుడే సగం చచ్చిపోలేడు దావీదు గారు. రే, నీలాంటి నీతిమంతుడు నేను పాడు చేశాను, నీలాంటి నీతిమంతుడి సంసారం నేను పాడు చేశాను, నన్ను క్షమించరానంటే బాగున్నా అన్నాడా? వాడికి మళ్ళీ లెటర్ రాయిపించి వాడి చేత ఆ ఉత్తరం పంపించి సైన్యానికి ముందు పెట్టి నరికించండి అని అన్యాయంగా మర్డర్ చేయించేశాడు. ఏమీ కాకుండా ఏమీ జరగలేనట్టు అలా నడుస్తున్నప్పుడు ఈ లోపల అమ్మాయికి భర్త లేని భార్య అయిపోయింది, విధవరాలు అయిపోయిందని ఊరు వాడ, అయ్యో పాపం చనిపోయాడు, భర్త చనిపోయాడు, పాప బిడ్డ ఇంకా వయసులో ఉండగా ఈ భర్త చనిపోయాడు, ఏమైపోయింది, చిన్న వయసులో విధవరాలు అయిపోయింది అన్నప్పుడు వెంటనే తెరమేకి వచ్చినాడు. ఏమని? ఆ అమ్మాయికి నేనే తన జీవితాన్ని అన్నాడట. ఊరు వాడ ఏమనుకున్నారంటే, మన రాజుకి ఎంత దయ్యో అనుకున్నారు. దేశాన్ని నమ్మించాడు, ప్రజలను నమ్మించాడు, అందరిని నమ్మించాడు, కానీ దేవుడిని నమ్మించగలడా? బాగా వినాలి. గర్భం ఉందన్న సంగతి ఆమెకి ఈయనకే తెలుసు, అందుకే పెళ్లి చేసేసుకున్నాడు అర్జెంటుగా. సమాధి ఆరకుండానే పెళ్లి చేసుకున్నాడు, తీసుకొచ్చి పెట్టుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, ఒకరోజు ప్రవక్తను పంపించి, తప్పు చేసావు దావీదు, నీకు స్టోరీ చెప్పాలన్నాడు. ఒక బలిష్ణుడు ఉన్నాడు, ఊర్లో గొర్రెలు ఏమీ సరిపోలేదని, తినడానికి ఏమీ గొర్రెలు సరిపోలేదని, వాడికి మందులో అనేక గొర్రెలు ఉన్నా కూతురులా పెంచుకున్న ఒక గొర్రెని ఒక బలిష్ణుడు తినేశాడు. ఇందులో తీర్పు రాజుగా నువ్వేం చెప్తావు చెప్పంటే, ఆ తిన్నోడు పేరు చెప్పి నరికిపడేస్తా అన్నాడు దావీదు. అప్పుడు భయం లేకుండా నాతాను ప్రవక్త అన్నాడు, ఆ వ్యక్తి ఎవడో కాదు, నువ్వేమనుకుంటా అనుకో, నువ్వు రాజు అవ్వచ్చు, నువ్వేదన్నా అవ్వచ్చు, నువ్వు ప్రజలు నమ్మించావు, న్యాయాధిపతులు నమ్మించావు, కానీ ప్రవక్తగా దేవుడు చెప్పమని చెప్తున్నాను, ఆ తప్పు చేసి నువ్వే. కుదేళ్ళైపోయాడు, కూర్చుండిపోయాడు, బాధపడిపోయాడు, ఏడ్చాడు, పరుపులు తేలిపోయేలా ఏడ్చాడు, బాధపడిపోయేప్పుడు అన్నాడు, నా దేవుడు నమ్మదగిన వాడు, తప్పు చేశాను నేను. ఈ స్టోరీ మనం చదువుతుంటే ఎవరు నీతిమంతులో తెలుసా? ఈ స్టోరీలో పర్టికులర్గా చదువుతుంటే ఈ సంసార సదరంగంలో నీతిమంతుడిగా ఎవరు కనబడ్డాడు తెలుసా? రాజుకు గౌరవించి, దేవుణ్ణి గౌరవించి, మందసాన్ని గౌరవించి, నమ్మకానికి మారు పేరుగా చచ్చిపోయాడే అన్యుడైన ఉరియా అనే దేవుడు ఇష్టపడ్డాడు. గుర్తుపెట్టుకో. కావాలనే దేవుడు బెత్షెబా పేరు పక్కకి జరిపి ఎవరి పేరు తెర మీద రాస్తున్నాడు తెలుసా? ఉరియా పేరు. దావీదు పేరు ఎత్తకండి, దావీదు కొరకు మీరెత్తితే దేవుడు ఉరియా కోసం ఎత్తుతాడు. యోధా కోసం ఎత్తకండి, యోధా కోసం మీరెత్తితే దేవుడు తామారు పేరు ఎత్తుతాడు. ఇశ్రాయేలు మా పితరులని చెప్పకండి, ఇశ్రాయేలు పేరెత్తితే దేవుడు రాహాబు పేరెత్తుతాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరిని ఇష్టపడతాడు తెలుసా? ఈ వంశం నుంచి వచ్చామా, ఆ వంశం నుంచి వచ్చామా కాదు, దేవుడు ఎన్నిక లేని వారిని ఇష్టపడతాడు. మీరు నజరేతు అంటున్నారే,
ఆ నజరేతులో మీకు ఇష్టం లేని ఆ మరియమ్మనే దేవుడు ఇష్టపడ్డాడు, గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. ఆ మరియమ్మనే ఇష్టపడ్డాడు, ఆ యోసేపునే ఇష్టపడ్డాడు. వడ్లవాడని తక్కువ చేస్తారు చూసారా, ఆ వడ్లవాడే, ఆ రంపం పని చేసుకుంటున్న వాడే, ఆ రంపం పొట్టు మధ్య బతుకుతున్న వాడినే ఆ యోసేపునే దేవుడు ఇష్టపడ్డాడు. ఆ నజరేతులో ఉన్న పల్లెటూరు పిల్లనే దేవుడు ఇష్టపడ్డాడు. గొప్పలో పోయి భక్తి ఎక్కువైపోయి ముదిరిపోయిన భక్తి పరులు అయిపోయి అందరికి పేర్లు ఎట్టుకుని తిరుగుతున్నారు పరిసయ్యులు, శాస్త్రులారా. రోజుకు మూడు సార్లు ప్రార్థన చేస్తాం, వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటామని మీ గొప్ప ఎవరికి కావాలి? నీతికి పడి నిలబడే వాళ్ళు, ఆ నీతి కలిగిన జీవితం కావాలి దేవుడికి. అందుకే దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే, దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు మత్తయ్య ఎవరిని కోరుకుంటున్నాడు ఈ వంశవృక్షం అంతా చెప్పి 18వ వచనంలో, యేసుక్రీస్తు జనన మిదం ఎట్లనగా ఆమె తల్లి అయిన మరియా యోసేపుకి ప్రదానము చేయబడిన తర్వాత వారి ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అది ఆమె ఎలా ఉంది గర్భవతి? మీలాంటి పనికిమాలిన పనులు మీ యోధా సంస్కృతి చేసిందే. బెత్లెహేం నుంచి పరిగెట్టుకెళ్ళి అలాంటి పనికిమాలిన పనులు చేయలేదు మరియమ్మ. మీలాంటి పనికిమాలిన పనులు చేయలేదు. ఈ మాట ఎలా అనకూడదు. మీ తల్లి అయిన బెత్షెబా లాంటి స్టోరీ కాదు మరియమ్మది. మరియమ్మ స్టోరీ ఎలాంటిది తెలుసా? ఆమె గర్భం పరిశుద్ధాత్మని వలన వచ్చిన గర్భం. నీతి లేని గర్భం కాదు, తృణీకరింపబడిన గర్భం కాదు, చీకట్లో వచ్చిన గర్భం కాదు. ఆ తల్లి గర్భం పరిశుద్ధాత్మని వలన వచ్చిన గర్భం. మీకు తామారు నచ్చింది, మీకు రాహాబు నచ్చింది చరిత్రలో, మీకు ఇంకా ఉరియా నచ్చుతున్నాడు, అందరు నచ్చుతున్నాడు, రూతు కూడా నచ్చుతుంది. ఎంతమంది బయట నుంచి వస్తే నచ్చిన మీకు మరియమ్మ ఎందుకు నచ్చట్లేదని డిఫెన్స్ చేస్తున్నాడు ఎవరు చెప్పండి? మత్తయ్య. అది మత్తయ్య సువార్త. ఎంతమందిని మీ వంశవృక్షంలో చేర్చుకున్న మీరు నోరు మూసుకుని కూర్చున్నారే, రాహాబుని చేర్చుకున్న నోరు ముచ్చుకుని కూర్చున్నారు, తామారుని చేర్చుకున్న నోరు ముచ్చుకుని కూర్చున్నారు, రూతు పేర్లు ఈ రోజుకి మీరు పెట్టుకున్నారు, రూతుని చేర్చుకున్న నోరు మూసుకుని కూర్చున్నారే. ఎంతమందిని అంగీకరించిన మీరు మరియమ్మని ఎందుకు అంగీకరించరు? రోగం మీకు అని చెప్పాడు. నజరేతని తక్కువ చూడడం, వడ్లవారని తక్కువ చూడడం, పల్లెటూరులను తక్కువ చూడడం, ఇదే గుర్తు, ఇదే ఆనవాలు. దేవుడు పుట్టాడనడానికి ఆనవాళ్ళు ఏంటో తెలుసా? పశువులు తొట్టే, చెప్పండి, పొత్తు గొడ్డలు. అంటే ఆయన ఎక్కడ ఆనవాలు? ఆ గొర్రెల కాపర్లకి దేశానికి చెప్తాడు, ఇదే మీకు ఆనవాలు, ఇదే మీకు ఆనవాలు. ఏది ఆనవాలు? పేదరికమైన ఆనవాలు, తక్కువ తనమైన ఆనవాలు, ఎన్నిక లేని తనమైన ఆనవాలు. పశువులు తొట్టే ఆయన ఆనవాలు, వస్త్రాలు మాసిపోయిన వస్త్రాలు అదే ఆనవాళ్ళు, ఇదే ఆనవాళ్ళు, ఇదే ఆనవాళ్ళు. ఈరోజు క్రిస్మస్లో ఆనవాళ్ళు ఏడు చెప్పిన, లైట్ల ఆనవాళ్ళు, పొగల ఆనవాళ్ళు, చెప్పండి, డ్యాన్సుల ఆనవాళ్ళు, కొత్త బట్టల ఆనవాళ్ళు, ఇంకా ముఖానికి రంగులు, లిప్టిక్లు, ఇవి ఆనవాళ్ళు. ఒకడు గొప్ప, ఒకడు తక్కువ. ఇక్కడ చదివింపులు మళ్ళీ ఎక్కడంటే ఎక్కడ వెళ్ళాడు చెప్తున్నాను. బయట ఆయన 1000 ఇచ్చాడు, ఈయన 2000 ఇచ్చాడు, ఆయన 5000 ఇచ్చాడు. ఇవి ఆనవాళ్ళు ఈరోజు క్రిస్మస్కి. క్రిస్మస్ చెట్టు ఆనవాళ్ళు, తార్ల ఆనవాళ్ళు, అడావుళ్ళ ఆనవాళ్ళు, నక్లీసుల ఆనవాళ్ళు, రంగుల ఆనవాళ్ళు, మగాళ్ళ ఆనవాళ్ళు, ఏవేవో ఆనవాళ్ళు. కానీ మొదటి క్రిస్మస్లో ఆనవాళ్ళు ఏంటో తెలుసా? పల్లెటూరు ఆనవాళ్ళు, పశువులు తొట్టే ఆనవాళ్ళు, ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటే ఆ మాసిపోయిన పొత్తుగుడ్ల ఆనవాళ్ళు. దేవుడికి చరిత్రలో ఎవరు ఆనవాళ్ళో తెలుసా? ఎన్నికలో లేని తామారు, ఎన్నికలో లేని రాహాబు, ఎన్నికలో లేని రూతు, ఎన్నికలో లేని ఉరియా, ఎన్నికలో లేని నజరేతులో పుట్టిన మరియమ్మే ఆనవాళ్ళు. ఇంతమంది ఉన్నాగా. డబ్బులు పేర్లు ఉన్న వాళ్ళు దేవుడు ఉన్నాడు అనడానికి ఆనవాళ్ళు కదా నాకు తెలియదు. కానీ వేసుకోవడానికి సరైన బట్టలు లేకపోయినా నీతికి పని నిలబడతారు చూసారా, అదే ఆనవాళ్ళు. వాళ్ళతో ఉన్నాడు దేవుడు అనడానికి అదే ఆనవాళ్ళు. సావనైనా చస్తాం కానీ గుప్పడి మెతుకుల కొరకు నీతి తప్పమని నిలబడతారు చూస్తారా, అదే ఆనవాళ్ళు. మమ్మల్ని ఎవరు చూసినా చూడకపోయినా మా దేవుడు మమ్మల్ని చూస్తున్నాడని 10 రూపాయల్లో కూడా నమ్మకుంటారు చూసారా, అదే ఆనవాళ్ళ. వాళ్ళతోనే దేవుడు ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. నేను ముగించేస్తున్నాను. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద ఎప్పుడు సమాధానం కలుగుతుంది? ఇదిగో దీనులతో ఉన్నప్పుడు సమాధానం కలుగుతుంది. ఎవరితో ఉన్నాడు దేవుడు అంటే ఈ శాస్త్రులతో లేడు, ఈ పరిశీలనతో లేడు, ఈ మూతుబడులతో లేడు. ఎవరితో ఉన్నాడు దేవుడు అంటే అక్కడ చెప్తున్నాడు చూడండి, వలసపోయిన వలస అంటే ఈ ఊర్లో కొన్ని రోజులు ఉంటున్నారు, ఆ ఊర్లో కొన్ని రోజులు ఉంటున్నారు, అక్కడ జనాభా లెక్కలు అంటే అక్కడ పోతున్నారు, ఇక్కడ అంటే ఇక్కడ పోతున్నారు. ఆ పరిగెడుతున్నారే దంపతులు, పేరు లేదు, ఊరు లేదు, సరైన గుర్తింపు లేదు, అధికారం లేదు. ఆ సంచార జీవులుగా ఉన్నారే, ఆ పోతున్నవారు సొంతూరు లేని వారు సంచార జీవులుగా వలసపోతున్నారే, ఆ వలసపోతూ నిలువరమైన గుడారం లేని ఆ 2 దంపతులనే దేవుడు ఇష్టపడ్డాడు. మా ఆయన లచ్చ ఇచ్చాడు క్రిస్మస్కి, మా ఆవిడ బంగారం ఇచ్చింది. ఈ లెక్కలోకి రావని గుర్తుపెట్టుకోండి.
బతుకునిచ్చామని చెప్తారు చూసారా, వాళ్ళు లెక్కల్లోకి వస్తారు. అలాని పాస్టర్ గారికి ఏమి ఇవ్వడం మానేకండి. ఎవడు చెప్తే ఒకటి అర్థమవుతుంది. దేవుడు ఏం కోరతాడు చెప్పనా, నువ్వు ఇచ్చేది కావాలి, చెప్పండి, దానికన్నా ముందు నువ్వు కావాలి, గుర్తుపెట్టుకో. అప్పుడు నీ అర్పణకు వాల్యూ. నువ్వు సరిగ్గా లేకుండా, నువ్వేది నిలబడకుండా, నువ్వేది పాటించుకోకుండా, నువ్వు ఇచ్చింది ఎవరికి కావాలి, దేవుడికి ముందు నువ్వు కావాలి. అందుకే ఆ రోజు మత్తయి గట్టిగానే అడుగుతున్నాడు, సత్రంలో స్థలం లేదు, అదే కావాలి ఆయనకి. పేరు లేదు, అదే కావాలి ఆయనకి. డబ్బు లేదు, అదే కావాలి ఆయనకి. ఆ రోజుల్లో గెస్ట్ రూమ్లు ఉన్నాయి చాలా మందికి, ఆ రోజుల్లో అనేక మందికి అతిథి గృహాలు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో సత్రంలో స్థలం లేని వాళ్ళే కావాలి దేవుడికి. యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు పశువుల తోటి దగ్గర ఒక సందర్భం గుర్తొస్తుంది. ఆ పశువుల తోటి సందర్భం ఏంటో తెలుసా? ఎవ్వరూ స్థలం ఇవ్వలేదట. దేవుడికి ఎవరు స్థలం ఇచ్చారు తెలుసా? పశువులు స్థలం ఇచ్చాయట. ఈ రెఫరెన్స్ చెప్తూ ఒకడు అన్నాడు, ఆ పశువులు స్థలం ఇచ్చాను నువ్వు చూసావు వచ్చి, వాటికి ఆ ఫీలింగ్ ఉందా అని అడిగారు నాకు. ఆ ఫీలింగ్ ఉందని బైబిల్ చెప్తున్నారు. అయ్యా ఎక్కడుందో తెలుసా? ఆ యెషయా గ్రంథం మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. గాడిదట సొంత వాని దొడ్డి ఎరిగినట్ట, ఎద్దు తన కామాందుని ఎరిగినట్ట. అంటే జంతువులకి ఏం తెలుసు? వాళ్ళ ఆఫీసర్లు, వాళ్ళ యజమానులు ఎవరో చెప్పండి. జంతువులు అంటే ఈ జంతువులకు బాగా వినండి, ఈ భూమి మీద ఉన్న ఆఫీసర్లు ఎవరో ఈ జంతువులకు తెలిసినప్పుడు ఈ పుట్టించిన వాడు ఎవడో ఆ జంతువులకు తెలియదండి. అందుకే అవన్నీ పక్కకు జరిగే స్థలం ఇచ్చి. అంటే జంతువులకు ఉన్న ఇంకిత జ్ఞానం ఎవరికి లేదన్నాడు తెలుసా రచయిత? మనుషులకు లేదట. దేవుడికి పుట్టాడు అనడానికి ఆనవాళ్ళటి చెప్పిన పశువులు తొట్టే, చెప్పండి. భయంకరమైన వాసన, మాసిపోయిన వస్త్రాలు, ఎన్నిక లేని మరియా, ఊరు పేరు కూడా గొప్ప లేని మరియా, ఎక్కడా చెప్పుకోవడానికి ఏమాత్రం వంశం పేరు అంత గొప్పగా చెప్పుకున్న గుర్తింపు లేని యోసేపు, ఇలాంటి వారిని అందరినీ దేవుడు ఎంపిక చేసుకుని అన్నాడట, ఇట్టి వారిని నేను ఇష్టపడుతున్నా అన్నాడట. ఇప్పుడు చెప్పండి, ఈ మొదటి అధ్యాయం చదువుకుని ఈ రంగులు వేసుకున్న నక్కలందరికీ చెప్పండి మొత్తం రంగులు పోయినాయి. ఈ మొదటి అధ్యాయం చదివిన యూదులందరికీ రంగులు పోతాయి. ఎందుకు రంగులు పోతాయి చెప్పిన? మా తాతది, మా తాతిది, మా తాతది అని చెప్తారు కదా. మీ తాతలందరూ నిలబడాలంటే ఈ బయటోళ్ళు ఎన్ని పూసలా నిలబడితే కానీ మన తాతలకు చరిత్ర లేదని చెప్పాడు మత్తయి. అందుకే ఈ క్రిస్మస్ అధ్యాయంలో బ్యూటీ ఏంటంటే, ఎవరితో ఉంటావు ప్రభు అంటే, ఎన్నిక లేనోళ్ళు, నీచులైన వారు, బతుకుల్లో చిదిగిపోయిన వారు, సంసారంలో ఓడిపోయిన వారు, అలాంటి వారిని దేవుడు తెర మీద తీసుకొచ్చి ఇప్పటి వరకు ఎలా బతుకో రాహాబు, ఎక్కడి నుంచి నువ్వు జాగ్రత్తగా బతుకన్నప్పుడు ఆ మాటకి కట్టుబడి ఉండిపోయింది చూసావా, ఆ రాహాబు కావాలి ఆయనకి. తామారు ఇప్పటి వరకు నీ జీవితం ఎలా ఉందో తెలియదు కానీ ఎక్కడి నుంచి జాగ్రత్తగా ఉన్నాడు అన్న ఆ మాటకి నిలబడిపోయింది చూసారా, ఆ తామారు జీవితం కావాలి. ఈరోజు ముగించే ముందు అడుగుతాను, ఈ రాత్రి వరకు, ఈ ప్రసంగం వరకు, ఇప్పటి వరకు మీ జీవితాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ ఎక్కడి నుంచి జాగ్రత్తగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఇష్టపడతాడు. మీ ఊరు పేరు, మీ వంశం పేరు, మీ ఇంటి పేరు గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోవచ్చేమో కానీ ఇక్కడ జీనియాలజీలు, ఈ వంశవృక్షంలో ఈ పేరు పెట్టిన దేవుడే జ్ఞాపకార్థ గ్రంథాలు ఉన్నాయంట పరలోకంలో. జ్ఞాపకార్థపు గ్రంథాలు ఉన్నాయంట పరలోకంలో. జీవపు గ్రంథాలు ఉన్నాయంట పరలోకంలో. ఆ గ్రంథపు వంశవృక్షంలో ఎవరి పేరు పెడతాడో తెలుసా? నీ పేరు. నీతిగా ఉంటే నీ భర్త పేరు, మీ పిల్లల పేర్లు, అందరి పేర్లు పెట్టి దేవుడు అంటాడట, నా క్రీస్తు అనే వంశవృక్షంలో ఇదిగో వీళ్ళు కూడా చేర్చబడ్డారని మీ పేర్లు ఈ కోనసీమ నుంచి రాస్తాడట. ఇక మళ్ళీ మత్తయి సువార్తలో రాయరంటే రాయరు. ఇంకా ఇక్కడ రాయడు మన పేర్లు. ఎక్కడ రాస్తారో చెప్పండి? అక్కడ రాస్తాడు. ఆ వంశవృక్షం అంటే క్రీస్తు అనే వంశవృక్షం ఎక్కడితో ఆగిపోలేదు, ఇంకా కొనసాగుతుంది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి పేర్లు అక్కడ రాయబడతాయి. ఆ రోజు భక్తి చేస్తున్నామని నాలాటోళ్ళు తెల్ల సొక్కలు వేసి తిరుగుతారు చూసారా, మేమందరం ఉంటాం లేదో నాకు తెలియదు కానీ నలిగిపోయిన సొక్క, నలిగిపోయిన జీవితాలతో, నలిగిన స్వరాలతో ప్రార్థన చేసి దేవుని కొరకు నీతిగా నిజాయితీగా నిలబడి ఉన్న 10 రూపాయల్లో ఏ తప్పు చేయకుండా, కడుపు చేత పెట్టుకున్న ఆకలి దప్పులతో ఉండిపోయి ఏ తప్పు చేయకుండా నిలబడతారు చూసారా, మీలాంటి వారి పేర్లు ఖచ్చితంగా దేవుడు పరలోకమందు చెప్పండి జమ చేసుకుంటాడు. క్రిస్మస్లో ఎవరి పేర్లు రాసుకుంటాడు దేవుడు అంటే, వాళ్ళు పెద్దది కట్టేయాలరా, మనం పెద్దది కట్టేయాలరా. ఏంటది? స్టార్. దీనికి రాయడు, గుర్తుపెట్టుకోండి. స్టార్ కట్టావు ఏది కట్టావు కాదు కానీ దేవుడు ఏం కోరుకుంటాడు చెప్పిన? నలుగురికి అన్నం పెట్టారా, నలుగురిని ప్రేమించారా, నలుగురిని ఆదరించారా, అందరినీ గౌరవించారా, ప్రేమ కలిగి ప్రేమ విందులో పాల్గొన్నారా, చిన్నోడిని పెద్దోడిని అందరిని ఒకలాగే గౌరవించారా. నీతి ఉంటుంది చూసారా,
ఆ నీతి కలిగిన వారి పేర్లన్నీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆయన సేవకుడని, ఆయన సేవను తలంచి గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తేనే మర్చిపోడట. అందుకే మత్తయ్య తన సువార్తలు ఎక్కువ హైలైట్ చేసింది ఏంటో తెలుసా? పరిసయ్యులు శాస్త్రులు దారిలోంచి అలా చూసుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక అన్యుడు దారిలో పడిపోయి ఉన్నాడు. ఆ రోజు భక్తి చేస్తున్న వాళ్ళకి పట్టలేదు, కానీ ఆయన ఆ పడిపోయిన వ్యక్తి ఏ రోజు భక్తి చేయకుండా ఏమాత్రం దేవాలయానికి వెళ్ళడానికి అర్హత లేని ఆ సమరయుడు వచ్చి ఆ వ్యక్తిని ఎత్తుకుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? రోజు దేవాలయానికి పోయి ధర్మశాస్త్రం చదువుతున్న వీళ్ళకన్నా, రోజు భక్తి చేస్తున్నామని ముమ్మారు ప్రార్థన చేసిన వీళ్ళకన్నా, మేము భక్తి పరులమని చెప్పుకుంటున్న వీళ్ళకన్నా, భక్తి లేకపోయినా ఎక్కడో నేనంటే భయపడి గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చి ఆ పడిపోయిన వాళ్ళు లేవనెత్తిన ఈ సమరయ్య లేదా ఈ సుంకరుడే మంచోడు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే ఎదుట వ్యక్తుల్ని, పొరుగు వారిని ప్రేమించి, నీతికి నిలబడి, దేవునికి భయపడి, తలెత్తడానికి కూడా అర్హత లేదు ప్రభు అని ఎప్పుడు ఎవరైతే భయపడతారో వాళ్ళని దేవుడు ఇష్టపడతారు. మత్తయి సువార్త చదివినప్పుడల్లా గుర్తుపెట్టుకోండి, భక్తిలో అతిశయించి వారిని ఎవరిని ఇష్టపడ్డు, భక్తిలో దినదినం తగ్గించుకున్న వారినే ఇష్టపడతాడు. అట్టి వారిగా మనందరి జీవితాల్లో క్రిస్మస్ వెలుగులు వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, అందరికీ ఈ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. నిజంగానే తండ్రి ఆ రోజుల్లో యూదులు, ఇశ్రాయేలు, పరిసయ్యులు, శాస్త్రులు తండ్రి అందరికి పేర్లు పెట్టుకుంటూ తిరిగారు దేవ. మాట్లాడితే మా తండ్రి అబ్రహాం అని, మాది యోధా గోత్రం అని, మా భక్తి ఇదని, మేము వారానికి ఉపవాసం ఉంటామని, ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తున్నప్పుడు దేవుడు మమ్మల్ని ఇష్టపడకపోతే ఎవరిని ఇష్టపడతాడని యేసు ప్రభు పుట్టుకను, మరియమ్మను, యోసేపును ఎంతో తక్కువ చేసి మాట్లాడారు తండ్రి. వారి నోర్లు మూయించడానికి మత్తయి రాసిన అధ్యాయం తండ్రి ఎప్పటికీ అద్భుతం దేవా. యోధా మా గొప్పవాడు, మా పితడు అని చెప్పుకుంటే యోధాయే తామారు గొప్పదని ఒప్పుకున్నాడు చూడమని చరిత్ర ఎత్తి రాశాడు తండ్రి. రాహాబు కొరకు మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేల్ నమ్మలేని టైంలో ఎవరో ముక్కు ముఖం తెలియని ఒక వేశ్య దేవుడిని నమ్మిందని తండ్రి రాహాబుని గొప్ప చేసి రాశాడు. ఇశ్రాయేల్ సంసారాలన్నీ పాడైపోయి, ఇశ్రాయేల్ యువకులందరూ పాడైపోయి, చెడు పనులే గొప్ప పనులుగా చేస్తూ, పోకిరీలు, పనికి మానవులు ఎక్కువైపోయినప్పుడు, పాపం చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నా పాపం చేయకుండా నిలబడిన రూత్ తల్లి గొప్పది, రూతమ్మే గొప్పదని రాశాడు దేవా. బెత్షెబాని జ్ఞాపకం చేశాడు లేదో నాకు తెలియదు కానీ తండ్రి, బెత్షెబా భర్త అయిన తండ్రి ఉరియా భక్తి జీవితాన్ని చూసినప్పుడు తండ్రి ఎప్పుడు చదివిన కన్నీళ్ళే దేవా. మా తండ్రి దావీదు, మా పితరుడు దావీదు, మా రాజు దావీదు అని చెప్పుకుంటే దావీదు చేసిన నేరము, నీతికి నిలబడిన ఉరియా జీవితం చూడని మత్తయి ఎంత ధైర్యంగా రాశాడో. దావీదు పేరు మరలా గొప్ప చెప్పొద్దని తండ్రి ఎంత నోరు నొక్కేలా మాట్లాడాడు. నిజంగా ఉరియా లాంటి భక్తి తండ్రి ఆ రోజులు అనేకులకు తండ్రి సాక్షార్థంగా నిలబడింది తండ్రి. మత్తయి సువార్త తండ్రి యేసుక్రీస్తు వంశవృక్షం చదువుతున్నప్పుడు తండ్రి ఎలాంటి వారిని మీరు కోరుకుంటారో, ఎన్నిక లేని వారిని తండ్రి, నీచులైన వారిని, వ్యభిచారులని తండ్రి, సంసారాల్లో చిదిగిపోయిన వారిని, చెప్పుకోవడానికి సాక్ష్యాలు లేని వారిని తండ్రి నిజంగా మీరు కోరుకుని వాళ్ళని కడిగి శుద్ధులుగా మార్చి ఇక్కడి నుంచి నా పిల్లలను తండ్రి మీరు వాడుకునే విధానం ఎంత గొప్పదేవా. నిజమే, మా భక్తి మమ్మల్ని ఎప్పుడూ రక్షించలేదు, మా నీతి క్రియలు ఎప్పుడు మమ్మల్ని రక్షించలేవు. మీరు దయచేసి మీ కృపణిస్తే తప్ప తండ్రి మా జీవితాల్లో ఒక బతుకులేదు తండ్రి. మరియమ్మ అలా దయ పొందినదే, యోసేపు అలా దయ పొందిన వాడే. వారు మీకు ఇష్టలైన మనుషులే తండ్రి. మిమ్మల్ని ఎరిగిన దగ్గర నుంచి తండ్రి జీవితాన్ని తండ్రి సమాధికి చేరుకునే వరకు తండ్రి శ్రమలను సంతోషంగా స్వీకరించిన వారు. అలాంటి ధన్యత ఈ క్రిస్మస్ వర్తమానంలో మాకు కనబడుతుందేవా. యేసుక్రీస్తు వంశావళిలో మరలా మేము రాయబడతామంటే ఈ సువార్తల్లో రాయబడం కానీ తండ్రి పరలోకమంది ఇంకా అధ్యాయం మా కొరకు తెరిచే ఉంది. ఆ క్రీస్తు అనే వంశవృక్షంలో మా పేరు ఖచ్చితంగా ఇలా బతికితే మాకు రాస్తారు తండ్రి. క్రీస్తుకు సంబంధించిన వారు ఇదిగో వాళ్ళ నామకరణాలను ఆ రోజు తండ్రి వెలుగెత్తి తండ్రి అందరికి వినబడేలా, కోటాను కోట్లు కళ్ళు చూసేలా ఆ రోజు సింహాసనం ముందుకు మమ్మల్ని పిలుస్తారు దేవా. అర్హత మాకు ఇంకా ఉంది. ఎవరైనా ఈ వర్తమానం విని తండ్రి మేము భక్తి పరులు, మేము ఎలా ఉన్నామని ఎవరైనా ఫీల్ అయితే తండ్రి వారిని తీసివేయండి. మేము ఆయన ఎదుట ఏమాత్రం ఎన్నిక లేని వారిని తగ్గింపు తండ్రి వారికి దయచేయండి. విన్న మాటను బట్టి ఎలాగైతే వారు మారిపోయారో వినిన మాటను బట్టి తండ్రి వీరు కూడా అందరినీ మారుస్తారని కోరుతూ ఈ మాటల చేత అందరినీ స్థిరపరుస్తారని అర్థిస్తూ నా ముందు మాట్లాడిన తండ్రి దైవజనుల్ని, పాడిన గాయకుల్ని, తను నడిపిస్తున్న దైవజనులను అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ అలాగే తండ్రి కష్టపడి
విదేశాల్లో ఉండి తండ్రి, స్వదేశంలో ఉన్న వారి కుటుంబాలను పోషిస్తున్న తండ్రి, ఆ తల్లుల్ని తండ్రులను దీవించండి. వారి పిల్లలను తండ్రి లగ్జరీలకి, సుఖాలకి, నేరాలకి పోక తండ్రి వారిని కాచి కాపాడుతండి. పోగురీలు కాకుండా తండ్రి పరలోకపు పౌరులుగా మారుస్తారని అర్థిస్తూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, ఈ మాటలు ఎవరైనా గాయపరిస్తే, నన్ను శత్రులుగా భావిస్తే క్షమించండి. వారందరిని దీవించండి. క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.